నేను ఎప్పుడైనా మాట్లాడేది లేదండి. సాయిరామ్ సార్. అమ్మ రత్నమ్మ కాళీ గారు. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్, ప్రారంభించండి అమ్మా. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోదిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినేవతి ధీనామ విద్యయవతు గణేశాయ నమః సరస్వతై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి వందనములు సమర్పించుకుంటూ నాకు ఈ అవకాశాన్ని రెండవసారి ప్రసాదించిన చిరంజీవి లక్ష్మీనారాయణ బాబు గారికి, వారి సతీమణి వరలక్ష్మమ్మ గారికి, వారి సంతానానికి ఆశీర్వాదాలు అందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ అండి. నేను ఈరోజు సత్యోపనిషత్తు చివరి భాగం చదువుతున్నాను. నిన్నటి రోజున మణిగారు కౌరవ సభలో ద్రౌపదీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ చేసిన కాపాడిన ఘట్టాన్ని గురించి చదివారు. ఈరోజు నేను 264వ ప్రశ్న చదువుతున్నాను. సాయిరామ్. స్వామి వారిని అడుగుతున్నారు పిల్లలు. స్వామి, వ్యాసుడు బ్రహ్మసూత్రాలను రచించాడు, భాగవతమును కూడా రచించాడు కదా, ఈ రెండింటిలో ఏది గొప్పది? బాబావారు: చూడండి, మీరు కాలేజీ విద్యార్థులు కనుక మీకు సంబంధించిన ఉదాహరణ చెప్తాను. మీరు బిఎస్సి డిగ్రీ చదువుతున్నారు. దీనికి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూపును ఎన్నుకున్నారు. వీటిలో ఏది తక్కువ, ఏది ఎక్కువ? డిగ్రీ రావాలంటే 3 ముఖ్యమే కదా. అలాగే భక్తికి భాగవతము, జ్ఞానానికి బ్రహ్మసూత్రాలు 2 అవసరమే. భక్తి జ్ఞానములు 2 ప్రధానములే కదా. 265 ప్రశ్న. అష్టాదశ పురాణాలు సాయిరామ్. అష్టాదశ పురాణాలు అనేక విషయాలు తెలియజేశాయి. వాటిలో ప్రధానమైనవి, మేము ఆచరించదగినవి దయచేసి తెలియజేయండి స్వామి. అప్పుడు బాబా వారు చెప్తున్నారు, అష్టాదశ పురాణాలను రచించిన వ్యాసుడు వాటి సారాన్ని 2 మాటల్లో చెప్పాడు. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ శరీరం ఏర్పడింది స్వార్థం కోసం కాదు, పరోపకారార్థ మిదం శరీరం. పరులకు సేవలందించే నిమిత్తమే ఈ దేహం ఏర్పడింది. ఏమున్నది దేహంలో నిజానికి? నిమిషమునకు నీచులూరులే గాని పునుగు జవ్వాజులు పుట్టబోవు. మలమూత్ర మాంస దుర్గంధ భూయిష్టమైనది దేహం. ఇట్టి అశాశ్వతమైన దేహంతో శాశ్వతమైన ఫలితాలను ఎట్లా ఆశిస్తావు? ఏ రీతిగా అనుభవిస్తావు? యవ్వనం కేవలం మంచు వలె కరిగిపోవునది, కదిలిపోయే మేఘం వంటిది. ఈ దేహం ఒక నీటి బుడగ. ఇది కేవలము తిండి తీర్థాల కోసము ఏర్పడింది కాదు. అవే ప్రధానమైతే పశుపక్షాదులు కూడా వాటిని అనుభవిస్తూనే ఉన్నాయి కదా. మరి మానవత్వం యొక్క విశిష్టత ఏమి? ఉపకారం.
ఇస్తే ఉపకారం చేయకున్నను ఉపకారం చేయకున్నను అపకారం చేయకుండా ఉండుటయే గొప్ప ఉపకారము. ఉపకారం చేయకున్నను అపకారం చేయకుండుటయే గొప్ప ఉపకారము. పుణ్యమనగా పరోపకారం అన్నారు. ఇంకా ఇతరులను బాధించటము, నొప్పించటము పాపం అన్నారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని వచించారు వ్యాసుడు. దీనికి మరొక అంతరార్థం ఉన్నది. వేదాంతములో ఇటు సూక్ష్మమైనవి చాలా ఉన్నాయి. పర అనగా బ్రహ్మ భగవంతుడు, ఉప అనగా సమీపము, కర అనగా చేర్చటము. పర ప్లస్ ఉప ప్లస్ కర పరోపకార = పరోపకార అనగా భగవంతునికి సమీపానికి చేర్చటము. ఇదే సరి అయిన అర్థము. రెండవది పాపాయ పరపీడనం. పరపీడనమే పాపము. ఏది పరపీడనము? అందరిలో ఉన్నది ఒకే ఆత్మ అయినను అలాంటి ఏకమైన ఆత్మను భిన్నంగా భావించటమే పరపీడనము. ఆత్మను ముక్కలు ముక్కలు చేయడమే పరపీడనము. అదే పెద్ద పాపము. ఈ రెండింటిని నేను తరచుగా చెప్తూ ఉంటాను. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని. ఈ రెండు చాలు ఆచరించటానికి, తరించడానికి. 266 ప్రశ్న. ఆధ్యాత్మిక జీవితంలో పురాణాలను ఏ రీతిగా తీసుకోవాలో చెప్పండి స్వామి. పురాణాలు మానవత్వాన్ని, ఆదర్శాన్ని, దివ్యత్వాన్ని, జీవన విధానాన్ని, గమ్యాన్ని, భారతీయ సంస్కృతిని నిరూపించుతున్నట్టువి. పురాణాలు మానవత్వాన్ని, ఆదర్శాన్ని, దివ్యత్వాన్ని, జీవన విధానాన్ని, గమ్యాన్ని, భారతీయ సంస్కృతిని నిరూపించుతున్నట్టువి. మానవతా విలువల ప్రమాణాన్ని, వాటి లోపం వల్ల కలిగే నష్టాన్ని వివరించుతున్నట్టువి. మానవతా విలువల ప్రమాణాన్ని, వాటి లోపం వల్ల కలిగే నష్టాన్ని వివరించినట్టువి. ఆత్మతత్వమును నిరూపించినట్టువి. కానీ ఈనాటి పండితులు వాటి యొక్క విపరీతార్థాలు తెలిపి అనర్థాలు కలిగిస్తున్నారే కానీ యథార్థాన్ని, అంతరార్థాన్ని తెలిపేవారు లేరు. అందుచేత వాటిని సరిగా గ్రహించేవారు లేరు. నాటి పురాణ కథలు, భారతీయ చరిత్రలు, ఆధ్యాత్మిక జ్యోతులు, మానవుణ్ణి దైవానికి చేర్చే సనాతన సారథులు, వారధులు. నాటి పురాణ కథలు, భారతీయ చరిత్రలు, ఆధ్యాత్మిక జ్యోతులు, మానవుణ్ణి దైవానికి చేర్చే సనాతన సారథులు, వారధులు. ఈ పురాణాలు భగవంతుడు జగన్నాటక సూత్రధారి అనే ఈ జగన్నాటకమును రచించి దర్శకుడై ఉండి పాత్రధారి అయి తన పాత్రను ఔచిత్యముగా పోషించిన విధానమును ఈ పురాణాలు చక్కగా వెల్లడిస్తాయి. ఈ జగన్నాటకమును రచించి దర్శకుడై ఉండి పాత్రధారి అయి తన పాత్రను ఔచిత్యముగా పోషించిన విధానమును ఈ పురాణాలు చక్కగా వెల్లడిస్తాయి. ఉదాహరణకు రామాయణంలో శ్రీరామునికి తాను అవతారమూర్తి అని తెలుసు. కానీ సామాన్య మానవుని వలె నటించి సీతా వియోగమునకు దుఃఖించినట్లు కనపడి సహజ మానవ ప్రకృతిని సతి పట్ల పతి ధర్మం నిరూపించాడు. కుమారునిగా, సోదరునిగా, పతిగా, రాజ్యపాలకునిగా, ఒక స్నేహితునిగా వివిధ రీతుల ధర్మాలను ప్రబోధించినదే రామతత్వము. కుమారునిగా, సోదరునిగా, పతిగా, రాజ్యపాలకునిగా, ఒక స్నేహితునిగా వివిధ రీతుల ధర్మాలను ప్రబోధించినదే రామతత్వము. సత్యవాక్ పరిపాలన, పితృవాక్ పరిపాలన, ఏకపత్ని వ్రతము ఉన్న ధర్మాలను లోకానికి చాటే నిమిత్తం అవతరించినాడు రాముడు. సత్యవాక్ పరిపాలన, పితృవాక్ పరిపాలన, ఏకపత్ని వ్రతము ఉన్నగు ధర్మాలను లోకానికి చాటే నిమిత్తం అవతరించినాడు రాముడు. ఈ ప్రకారము ప్రాచీన భారతీయ ఇతిహాసములన్నీ మానవతా విలువలను చాటునట్టివే.
కామం వల్ల పతనం తప్పదని నిరూపించినది రామాయణం. రాముని కంటే అధిక విద్యలందు ఆరితేరి శివభక్తుడై మహాబలశాలి అయి సువర్ణమయమైన లంకకు అధిపతి అయిన రావణుడు కామము చేత ఏ రీతిగా తన ప్రాణాన్ని, రాజ్యాన్ని, వంశాన్ని కోల్పోయింది చక్కగా వర్ణించింది రామాయణం. కామం వల్ల పతనం తప్పదని నిరూపించింది రామాయణం. రాముని కంటే అధిక విద్యలందు ఆరితేరి శివభక్తుడై మహాబలశాలి అయి సువర్ణమయమైన లంకకు అధిపతి అయిన రావణుడు కామము చేత ఏ రీతిగా తన ప్రాణాన్ని, రాజ్యాన్ని, వంశాన్ని కోల్పోయింది చక్కగా వర్ణించింది రామాయణము. ఇక క్రోధము మానవుణ్ణి ఏ రీతిగా పతనం కావిస్తుందో తెలుపుతుంది భాగవతం. కంస, శిశుపాల, దంతవక్ర, హిరణ్యకశిపులు అస్త్రశస్త్ర పారంగతులై తపోధనులై మహాశక్తి సంపన్నులైనప్పటికీ భగవంతునిపై ప్రేమకు బదులు క్రోధాన్ని, ద్వేషాన్ని పెంచుకోవటం చేత దుర్మరణం పాలయ్యారు. మూడవది మహాభారతం. ధనబలము, జనబలము, భుజబలము, బుద్ధిబలము ఎంతగా ఉన్నప్పటికీ కౌరవులు 100 మంది నామరూపాలు లేకుండా హతులైనారు. 9 పుత్రులు కలిగిన ధృతరాష్ట్రునకు చివరకు పిండం ఇచ్చేవారు కూడా లేకుండా పోయారు. దీనికి కారణం లోభం. రాజ్యం పాండురాజుది, కానీ కౌరవులు లోభం చేత పాండవులకు అర్ధరాజ్యం కూడా నిరాకరించారు. 5 ఊళ్ళు కాదు సరికదా, కనీసం సూది మన మోపేటంత భూమిని కూడా ఇవ్వనన్నాడు. అంతేకాదు ధర్మపరులైన మహాభక్తులైన పాండవులను వధించటానికి కూడా సిద్ధపడ్డారు. దీనికి అంతటికి లోభమే కారణము. ఈ ప్రకారము కామ, క్రోధ, లోభములను మానవుణ్ణి ఎన్ని ఉన్నను ఏ రీతిగా పతనం గావించునో రామాయణ, భాగవత, భారతాలు ప్రకటించుచున్నవి. 267 ప్రశ్న. స్వామి, మేము 3 పూటల్లా తింటూనే ఉంటాం. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంకాలం టిఫిన్లు, రాత్రి భోజనము, మధ్య మధ్య పానీయం సమర్పయామి అన్నట్లు కాఫీలు, టిఫిన్లు, టీలు సేవనం అయినా ఓపిక తగ్గిపోతుంది. మీరు ఏమి పుచ్చుకోవడం లేదు. అయినప్పటికీ ఎంత పని చేస్తున్నారు. మాకు దర్శనం ప్రసాదించడానికి ఎన్నిసార్లు ఎంతెంత దూరం తిరుగుతున్నారో చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. బాబా వారు జవాబు చెప్తున్నారు. ఇదే దివ్యత్వం. మీకు శక్తి ఆహారం నుండి వస్తుంది. అది తగ్గిస్తే శక్తి తగ్గుతుంది. కానీ స్వామికి శక్తి ఆహారం నుండి లభించేది కాదు. నేను ఉదయం ఏది తీసుకోను, 1 గ్లాసు నీళ్లు అంతే. ఉదయం 10 గంటలకు చాలా కొద్ది ఆహారం తీసుకుంటాను. పెరుగు, నెయ్యి, స్వీట్లు, ఐస్ క్రీములు, నూనెలు ఏవి తీసుకోను. పేదవాని ఆహారమైన రాగి సంగటి కొద్దిగా తీసుకుంటాను. సంవత్సరం నుండి మీరు చూస్తూనే ఉన్నారు కదా, సాయంకాలం ఏమీ తీసుకోవటం లేదు. ఎంతో పని, అన్నీ నేనే స్వయంగా చూసుకుంటాను. నాకు భక్తునికి మధ్య ఎవరు లేరు. అంతా డైరెక్ట్, లవ్ టు లవ్, హార్ట్ టు హార్ట్ అంతే. నేను చేసే పనికి కనీసం 1500 క్యాలరీలు లభించే ఆహారం పుచ్చుకోవాలని డాక్టర్లు చెప్తారు. కానీ నేను తీసుకునే ఆహారంలో 200 క్యాలరీలు కూడా లేవు. మరి ఈ శక్తి ఎక్కడిది? ఇది ఆహారం నుండి వచ్చేది కాదు. ఐ డూ నాట్ గెట్ ఎనర్జీ, ఐ ఆమ్ ఎనర్జీ. నాకు శక్తి ఎక్కడి నుంచో రాదు, నేనే శక్తిని. నాకు దేహరీత్యా 70 సంవత్సరాలు, చక్కగా చూడగలను. కానీ మీకు 40 సంవత్సరాలు దాటగానే చత్వరము, కళ్ళద్దాలు కావాలి. చాలా దూరంగా ఉన్న వాటిని కూడా నేను స్పష్టంగా చూడగలను. చీమ చిటుక్కుమన్నా వినపడుతుంది నాకు. నా పళ్ళు చాలా దృఢంగా ఉన్నాయి. ఒక వెంట్రుక కూడా నెరిసింది లేదు. భక్తులకు అసౌకర్యం గాని నాకు చాలా నడవాలనిపిస్తుంది. నా పనులన్నీ నేను చేసుకుంటాను. భోజన సమయంలో మీరు చేసే ప్రార్థన ఏమిటి? అహం వైశ్వానరో భూత్వా అంటారు కదా.
మీరు భుజించే ఆహారాన్ని గ్రహించి జీర్ణము చేసి సర్వాంగాలకు పంపే వైశ్వానరుడు దేవుడే కదా. కనుక ఇంతమంది మీరు తింటుండగా నేను ప్రత్యేకించి తీసుకోవడక్కర్లేదు. దేహరీత్యా ఆలోచిస్తే మీ ఇంద్రియాలు బలహీనమవటానికి కారణమేమిటి? ఇంద్రియ దుర్వినియోగము, స్వార్థ స్వప్రయోజన సంకుచితత్వము. నాకు ఆపాద మస్తకం నకసిక పర్యంతం స్వార్థం అనేది ఏనాడు లేనే లేదు. లోక కళ్యాణం, మీ ఆధ్యాత్మిక ప్రగతి ఇవే నా ఆలోచనలో ఉన్నాయి. నాదంటూ ఏమీ లేదు, మీరే నా వారు. ఇక 268 ప్రశ్న. స్వామి, దయచేసి క్షమించండి. అడగాలనిపిస్తోంది కానీ భయమేస్తోంది. మీరు అభయం ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాను. స్వామి, కొంతమందిని వెంటనే పలకరిస్తారు, కొందరిని చాలా కాలం నుండి ఉంటున్నా పలికించటం లేదే అనిపిస్తుంది. ఈ సందేహాన్ని తీర్చి మా మనసుకు శాంతిని అందించండి బాబావారు. సత్యాన్వేషణలో ఏమడిగినా తప్పు లేదు. అపోహలు, అనుమానాలు మంచివి కావు. ఏది జరిగినా మన మంచికే అన్న భావం ఉండాలి. ఏది ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా జరగాలని అనేది భగవంతుడికి తెలుసు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలాగ జరగాలనేది భగవంతునికే తెలుసు. అది మీకు అర్థం కాదు. స్వామి ఏది చేసినా మీకు మేలే జరుగుతుంది. కొద్దిమంది ఎప్పటి నుండో కాచుకొని ఉండటం, కొంతమందిని వచ్చిన వెంటనే స్వామి పలకరించటం కాలానికి సంబంధించిన విషయం కాదు. ఒక ఉదాహరణ, బస్సు నిలిచి ఉంది, ప్రయాణికులు ఎక్కుతున్నారు. మొట్టమొదట బస్సులోకి ఎక్కిన వాడు ముందుగా డ్రైవర్ దగ్గర కూర్చుంటాడు. బస్సు అంతా నిండిన తర్వాత చిట్ట చివర ఎక్కిన వాడు డోర్ దగ్గర నిలబడి ఉంటాడు. బస్సు ఆగిన తర్వాత మొట్టమొదటి బస్సులో నుండి దిగేది ఎవరు? చిట్ట చివరిగా బస్సు ఎక్కిన డోర్ దగ్గర నిలబడిన మొట్టమొదటి దిగుతాడు. మొట్టమొదట బస్సు ఎక్కి డ్రైవర్ దగ్గర కూర్చున్నవాడు ఆఖరిలో బస్సు దిగుతాడు. కనుక ఎక్కేటప్పుడు మొదటివాడు, దిగేటప్పుడు చివరివాడు అవుతాడు. ఎక్కేటప్పుడు చివరివాడు, దిగేటప్పుడు మొదటివాడు అవుతాడు. ఇలాగే స్వామి దగ్గర కూడా మొదట చివర ఉంటాయి. పూర్వము మృకండ మహర్షి నారదుడిని ప్రశ్నించాడు, స్వామి, నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు ఆచరించినా లభ్యం కానిది ప్రహ్లాదుడు లేత వయసులోనే ఎలా సాధించగలిగాడు అని. దానికి సమాధానంగా నారదుడు, నీవు ఉపాధి దృష్టితో చిన్న పెద్ద అని తేడా చెప్తున్నావు. ప్రహ్లాదుడు దేహరీత్యా చిన్నవాడు కావచ్చు, కానీ ఆ జీవుడు కొన్ని జన్మల నుండి దైవం కోసం తపిస్తున్నాడు. నీవు వృద్ధుడివి కావచ్చు, కానీ దైవాన్ని పొందే ప్రయత్నం ఈ జన్మలోనే ప్రారంభించావు అన్నాడు. ఒక ఉదాహరణ, ఒక యువకుడు ఒక రాతిని పగలగొట్టాలని దానిపై 20 సుట్టి దెబ్బలు కొట్టాడు, కానీ అది పగల్లేదు. ఒక వృద్ధుడు ఆ వైపుగా వచ్చి రాతిపై సుత్తితో 2 దెబ్బలు కొట్టాడు, వెంటనే అది పగిలింది. యువకుడు కొడితే పగలింది, వృద్ధుడు కొడితే 2 దెబ్బలు వేసేటప్పటికి అది పగిలిపోయింది. అలాగే బాహ్య దృష్టికి మీకు ముందు వెనక అనిపించవచ్చు, కానీ భగవంతుడి దృష్టికి కాదు. 269వ ప్రశ్న. స్వామి, మాలో దోషాలను గుర్తించుకోలేక, ఒకవేళ గుర్తించినా సమర్థించుకోవటం చేత సంకుచిత భావాల వల్ల మీ అనంత ప్రేమను అర్థం చేసుకోలేక అపోహలకు గురి అవుతున్నాము. మా దురదృష్టం వల్ల స్వామి మా చూడటం లేదనిపిస్తుంది. కొన్ని సమయాల్లో మేము కూర్చున్న వైపుకే రారు. చాలా బాధగా ఉంటుంది. స్వామి, మాతో మాట్లాడలేదని దిగులుగా ఉంటుంది. దయచేసి దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలో తెలియజేయండి. బాబా వారు చెప్తున్నారు, మీరు నమ్మినా నమ్మకపోయినా స్వామికి నకసిక పర్యంతం లేశమైన స్వార్థం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా స్వామికి నకసిక పర్యంతం లేశమైన స్వార్థం లేదు. నేను ఏది చేసినా మీ మంచికే,
మీ మేలుకే. కఠినంగా మందలించటం ఎందుకనుకుంటున్నావు? మీపై ప్రేమ చేత త్వరలో మీలో మార్పు తీసుకువచ్చి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించటానికే మీరు నడిపించటానికే. మీరు నా వారు కాకపోతే నేను మీ దోషాలను పట్టించుకోనక్కర్లేదు, సరిదిద్దిన అవసరమూ లేదు. మీరు నా వారు అనుకోవటం చేత మిమ్మల్ని చక్క చేయటం నా ధర్మం. మీరు స్వామి మాటకు విలువ ఇవ్వటం చేత స్వామి మీతో మాట్లాడటం లేదని, స్వామి మీ చర్యలకు సంతృప్తి పడటం లేదని బాధపడుతున్నారు. మీ చెలించే దృష్టి, భ్రమించే మనస్సు, బాధ్యత రహితమైన పరుల మాటలకు, చర్యలకు లొంగిపోతున్నాయి. తత్ఫలితంగా మీలో అవాంఛనీయమైన మార్పులు వస్తున్నాయి. కనుక మీలో తగిన పరివర్తన తెప్పించడానికి కొంతకాలము మిమ్మల్ని నా నుండి దూరంగా పెట్టినట్లు నటిస్తాను. ఉదాహరణకు, ఒక రోడ్డు రిపేర్లో ఉందనుకోండి. ఏం చేస్తాం? ప్రక్క రోడ్డు పై నుండి వెళ్తాం కదా. ఈ రోడ్డు రిపేర్ పూర్తయ్యేదాకా, వాహనాలు వెళ్ళడానికి వీలు పడేదాకా పక్క రోడ్డు పై నుండే వెళ్ళవలసిందే కదా. నేను అంతే. మీలో త్వరగా మార్పు తెప్పించటానికి మీరు కూర్చున్న వరుస వైపు రానట్లు, మిమ్మల్ని గమనించనట్లు నటిస్తాను. మీలో మార్పు రాగానే మామూలే. ఈ ప్రపంచాన్ని సరి అయిన రీతిలో నడిపించటానికే అవతారం వస్తుంది. కనుక ఈ ప్రపంచాన్ని సరి అయిన రీతిలో నడిపించటానికే అవతారం వస్తుంది. కనుక మనోదౌర్బల్యం గల వారికి ప్రశాంతి నిలయమనే హాస్పిటల్లో చికిత్స చేసి వారికి వివేకము, శారీరక మానసిక పుష్టి కలిగించి విశ్వాసాన్ని బలపరిచి ధార్మిక జీవనమునకు అనువగు పునాదులను సుస్థిరం గావించి వారి వారి ప్రదేశాలకు పంపుతూ ఉంటాను. మనోదౌర్బల్యం కలవారికి ప్రశాంతి నిలయం అనే హాస్పిటల్లో చికిత్స చేసి వారికి వివేకము, శారీరక మానసిక పుష్టి కలిగించి విశ్వాసాన్ని బలపరిచి ధార్మిక జీవనమునకు అనువగు పునాదులను సుస్థిరం గావించి వారి వారి ప్రదేశాలకు పంపుతూ ఉంటాను. మీలో భక్తిని అభివృద్ధి గావించి మీరు ఎట్టి ప్రలోభములకు లోను కాకుండానట్లు ఆత్మస్థైర్యమును నేను అందించవలసి ఉన్నది. కేవలం ప్రారంధం వల్ల కేవలము ప్రార్థన వల్ల ప్రపంచ శాంతి చేకూరదు. కేవలం ప్రార్థన వల్ల ప్రపంచ శాంతి చేకూరదు. మీలో హింసా ప్రవృత్తి, లోభము ఉన్నగు దుర్గుణాలు లేకుండా చూసుకోవాలి. దుర్గుణాలు బాగా పెరిగిపోయి పరిస్థితి విషమించేదాకా ఉపేక్షించకండి. పూర్వం పుట్టపర్తి గ్రామంలో ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు అన్ని రకాల నాటు వైద్యాలు చేయించి పరిస్థితి చేతులు దాటాక మందుల కోసం, డాక్టర్ల కోసం పిచ్చి పిచ్చిగా అనంతపురము, చిక్బళ్ళాపూర్, నెల్లూరు వంటి ఊర్లకు పరిగెత్తేవారు. దీనికి బదులు ముందుగానే సరైన వైద్యం చేయిస్తే ఇలాంటి బాధలు ఉండవు కదా. అలాగే మీ సమస్యలను మీరు పరిష్కరించుకోలేక లౌకికమైన గురువుల వెంట పడకండి. ఎలాంటి గర్వహంకారాలకు తావివ్వకుండా భగవంతుణ్ణి మీ మార్గదర్శిగా విశ్వసించి ఆయన నిర్దేశించిన మార్గంలో ప్రయాణించండి. ఎలాంటి గర్వహంకారాలకు తానివ్వకుండా భగవంతుని మీ మార్గదర్శిగా విశ్వసించి ఆయన నిర్దేశించే మార్గంలో ప్రయాణించండి. 270వ ప్రశ్న. భగవాన్, ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నెన్నో గ్రంథాలు చదివాము, ఎందరెందరో ప్రసంగాలు విన్నాము. కానీ మా స్వామి బోధలు అసమానములు, నిరుపమానములు, మధురాతి మధురములు, నిత్య నూతనములు, ఎంత హృద్యమంగా ఉంటాయి. బాబా జవాబు చెప్తున్నారు. సహజమైనది చాలా అందంగా ఉంటుంది. సహజమైనది చాలా అందంగా ఉంటుంది. హృదయం నుండి వచ్చున్నటువంటిది నిత్య నూతనంగానే ఉంటుంది. హృదయం నుండి వచ్చుతున్నటువంటిది నిత్య నూతనంగానే ఉంటుంది. జ్ఞానం గ్రంథాల నుండి లభ్యమగినటువంటి కాదు, గ్రంథము నుండి పొందినటువంటిది. గ్రంథము నుండి పొందినటువంటిది. మీరు సమాజంలో వ్యక్తులుగా పరిగణింపబడుతున్నారు, కానీ
నిజమైన వ్యక్తిత్వము ఇటు నిత్య నూతన సత్య సనాతన బోధనల వల్లనే వికసిస్తుంది. వీరు సమాజంలో వ్యక్తులుగా పరిగణింపబడుతున్నారు, కానీ నిజమైన వ్యక్తిత్వము ఇటు నిత్య నూతన సత్య సనాతన బోధనల వల్లనే వికసిస్తుంది. వ్యక్తి అనగా కేవలము ఆకారం మాత్రమే కాదు, అంతర్గతమైన ఆత్మతత్వమును వ్యక్తపరచువాడే వ్యక్తి. అంతర్గతమైన ఆత్మతత్వమును వ్యక్తిపరచువాడే వ్యక్తి. ఏ దివ్యత్వమును నీకు తెలుపునదే గుర్తింపు చేయనదే సత్యం, సత్య గురుబోధలు. ఏ దివ్యత్వమును నీకు తెలుపునదే గుర్తింప చేయనదే సత్య గురుబోధలు. 271 ప్రశ్న. స్వామి, మీరు ప్రసంగాలు సంభాషణలు ఎంతో చక్కని ఉదాహరణలతో ఉపమానాలతో మా నిజ జీవితంలో ముడిపడి చక్కగా అర్థమయ్యేటట్లు ఉంటాయి. మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. బాబావారు, ఈనాడు విషయాలు తెలిసిన వారు వివరించేవారు లేరు. ఆ కారణంగా యథార్థం మరుగుపడి నానార్థాలు విపరీతార్థాలు పెడార్థాలు దృష్టిలోకి వస్తున్నాయి. నానార్థాలు విపరీతార్థాలు పెడార్థాలు దృష్టిలోకి వస్తున్నాయి. అంతరార్థాలను గుర్తింపలేకపోవటం వల్లనే ఆధ్యాత్మికము అగమ్యగోచరంగా గందరగోళంగా తయారైంది. అంతరార్థాలను గుర్తించలేకపోవటం వల్లనే ఆధ్యాత్మికము అగమ్యగోచరంగా గందరగోళంగా తయారైంది. ఒక కోర్టు కేసులో గెలవాలంటే విట్నెస్ సాక్ష్యాధారాలు ఉండాలి కదా. అలాగే ఈ దృష్టాంతరాలు, ఉపమానాలు, ఉదాహరణలు విషయానికి వివరణనిస్తాయి. 272 ప్రశ్న. స్వామి, ఏ మహత్కార్యాన్నైనా వెంటనే చేస్తారు, బహుమానాలు సత్కారాలు వెంటనే అనుగ్రహిస్తారు. స్వామి జీవితమే సందేశం, దీన్ని మా జీవితాల్లో అనుసరించాలి. బాబావారు, మంచిని ఏనాడు వాయిదా వేయకూడదు. తుపాకీని పేల్చినప్పుడు శబ్దము బుల్లెట్ విడుదల కావడం ఏకకాలంలో జరిగినట్టుగా సత్సంకల్పం కలిగిన వెంటనే కార్యాచరణ ఉండాలి. సత్సంకల్పం కలిగిన వెంటనే కార్యాచరణ ఉండాలి. భారతంలో దీనికి ఒక చిన్న కథ. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ధర్మరాజును దర్శించి కొంత ధన సహాయం చేయవలసిందిగా యాచించాడు. ఆనాడు బాగా అలసిపోయిన ధర్మరాజు ఆ బ్రాహ్మణుని మన్నాడు రమ్మని కోరాడు. సమీపంలో ఉన్న భీముడు ఈ మాటలు విని తక్షణమే పరిచారకులను రప్పించి ఆ రాత్రంతా నగరాన్ని మంగళ తోరణాలతో అలంకరించి గొప్ప ఉత్సవాన్ని సన్నాహాలు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. ధర్మరాజు కారణం అడగగా భీముడు, అన్నా, మీ సహకారాన్ని అర్థించిన బ్రాహ్మణుణ్ణి రేపు రమ్మని చెప్పారు. అంతవరకు జీవించి ఉంటాననే మీ ధైర్యాన్ని చూసి వేడుక జరుపుకుంటున్నాను అన్నాడు. సత్కార్యాలను వాయిదా వేయటం తగదని పరోక్షంగా తెలియజేసినాడు. మరొక కథ. ఒకనాడు కర్ణుడు అభ్యంగన స్నానానికి సిద్ధమవుతున్నాడు. ఒక బంగారు పాత్రను ఎడమ చేతిలో పట్టుకొని దాని నుండి కిడి చేతిలో నూనె తీసుకొని శరీరానికి రాసుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక పేద వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ధన సహాయం అందించాడు. వెంటనే కర్ణుడు తన ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రను ఆ బ్రాహ్మణునికి ఇచ్చి వేశాడు. ఆ బ్రాహ్మణుడు, రాజా, ఇదేమి ఇలా చేస్తున్నారు, ఎడమ చేతితో దానం చేయవచ్చునా అన్నాడు. అప్పుడు కర్ణుడు, అయ్యా, మనసు చాలా చంచలమైనది. నా ఎడమ చేతిలోని బంగారు పాత్రను కుడి చేతిలోని మార్చుకోలేగా నా మనసు మారవచ్చు. అందుకని సంకల్పం కలిగిన తక్షణమే ఎడమ చేతితోనే దానం చేశాను అని సమాధానం చెప్పాడు. 273 ప్రశ్న. స్వామి, భక్తులపై మీ ప్రేమ నిరుపమానము, అప్రమేయము, త్యాగానికి మీరే ప్రతీక. కానీ అందరూ గ్రహించుకోలేకపోతున్నారు, ఎందువల్లంటారు? బాబావారు, కడవెంతోరా నీరంతే, కడవ ఎంతో నీరు అంతే అన్నట్లుగా చిన్న కడవలో సముద్రంలో నీరంతా నింపగలవా? నీ హృదయం చిన్న టంబ్లర్ వంటిది. స్వామి ప్రేమ మహాసాగరము. దాని సంగతి మీకు ఎట్లా తెలుస్తుంది? మీకు శరీరం ఉంది. స్వామికి శరీరం ఉందని
దేహంతో పోల్చుకుంటున్నాడు. కానీ హృదయం మాట ఏమిటి? మీ హృదయం చాలా సంకుచితమైనది. స్వామి హృదయం విశాలమైనది, అనంత ఆకాశం వంటిది. కేవలం వర్తమానం మాత్రమే మీ గమనికలోనికి వస్తుంది. కానీ స్వామి భూత భవిష్యత్ వర్తమానములను మూడింటిని చూస్తాడు. స్వామి భూత భవిష్యత్ వర్తమానములను మూడింటిని చూస్తాడు. భగవంతునికి ఆకర్షణ, సంకర్షణ, ప్రకర్షణలనే 3 లక్షణాలు ఉంటాయి. నేను మందిరంలో కూర్చొని ఉంటే మీరే వచ్చి దర్శనం చేసుకుని పోగలరు. కానీ నేను అట్లా చేయను. మీ మధ్య మాటి మాటికి తిరుగుతూ మీతో మాట్లాడుతూ ఉంటాను. దీనివల్ల మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. అదే స్వామికి ఆనందం. మీ ఆనందమే నా ఆహారం. స్వామి వద్దకు లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. వారికి వసతులు అన్నింటినీ అందించి ఆనందంతో ఇంటికి పంపిస్తూ ఉంటాను. వచ్చిన భక్తులందరూ ఎంతో సంతృప్తితో ఆనందంతో నిండిపోతూ ఉంటారు. వారికి కూడా స్వామిపై భక్తి అపారంగా ఉంది. నిగ్రహం ఉంటే అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. నిగ్రహం ఉంటే అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఒక ఉదాహరణ, నీవు కంసాల చేతికి బంగారం ఇచ్చి నీకు కావలసిన ఆభరణం ఒకటి డిజైన్ చెప్తావు. నీవిచ్చిన బంగారం యొక్క బరువును రాసుకుంటావు. అంతేగాని దీన్ని కాల్చవద్దు, స్విచ్తో కొట్టకూడదు, ముక్కలు చేయకూడదు అని నిబంధనలు విధిస్తావా? నీకు కావాల్సింది నీవు కోరుకున్న డిజైన్లో అదే బరువు గల బంగారు నగ కదా. నేను అంతే. మీ మేనర్స్, మర్యాద, బిహేవియర్ను, నడత, డిసిప్లిన్, క్రమశిక్షణ ఈ మూడింటిని సరిచేసి మిమ్మల్ని బంగారు నగగా మారుస్తాను. నేను అంతే. మీ మేనర్స్ని, మీ బిహేవియర్ని, మీ డిసిప్లిన్ని మూడింటిని సరిచేసి మిమ్మల్ని బంగారు నగగా మారుస్తాను. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. బాయ్స్ బిహేవియర్ బాగుండాలి, మెన్కి మేనర్స్ బాగుండాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. బాయ్స్కి బిహేవియర్ బాగుండాలి, మ్యాన్కి మేనర్స్ బాగుండాలి, డివోటీకి డిసిప్లిన్ బాగా ఉండాలి, భక్తునికి క్రమశిక్షణ ఉండాలి. మనసుని త్రిప్పి చదివితే మనిషిని తిప్పి చదివితే సినిమా అవుతుంది. అలాంటి కృత్రిమమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈనాటి మానవులు. అలాంటి వారు నన్ను ఎలా గుర్తించగలరు? 274 భగవాన్, మీరు ప్రేమ స్వరూపులు. మీ దివ్యోపన్యాసాలలో ప్రేమ తప్పక చోటు చేసుకుంటుంది. మీ క్రియలు, మాటలు అన్నీను ప్రేమమయములే. అణు మాత్రం మేము అర్థం చేసుకున్న ధన్యులమే. ఆధ్యాత్మికంగా ప్రేమ స్థానాన్ని తెలియచేయండి. బాబావారు చెప్తున్నారు, ప్రేమను మించినది లేదు. ప్రేమయే ప్రాణం, ప్రేమయే సర్వాధారము, ప్రేమను మించిన సాధన లేదు. ప్రేమయే గమ్యము, ప్రేమయే ఆనందమునకు కీలకము. లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్. ఇందులో లవ్ ఈజ్ గాడ్ అనేది సరైనది. గాడ్ గురించి తత్వము నీకు తెలియదు, అనుభవం లేదు. నీకు తెలియని నీ అనుభవంలోనే లేని గాడ్ ఈజ్ లవ్ అనటంలో అర్థం లేదు. కానీ జగత్తులో ప్రేమ లేని వారు ఉండరు. ఏదైనా లేకపోవచ్చును, విద్య, సంపద, అధికారములు ఉండవచ్చును, లేకపోవచ్చును. కానీ ప్రేమ లేని వ్యక్తి కానీ స్థానం కానీ లేదు. వ్యక్తి కానీ స్థానం కానీ లేదు ప్రేమ లేనట్టు వాడు. అట్టి ప్రేమ ఫౌండేషన్, గాడ్ బిల్డింగ్ కనుక లవ్ ఇస్ గాడ్ అనేది జనామోదము, ప్రియము, గోచరము, సాధ్యము, అనుభవమైనది ఉన్నది, అనుభవమై ఉన్నది. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ప్రేమిస్తుంది. ఈ ప్రేమను ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చిందా? కాదు, తన నుండే వచ్చింది. కనుక ప్రేమ నీలోనే ఉన్నది. అన్ని సాధనలకును ప్రేమే ప్రధానము. జపం చేస్తున్నావు, ప్రేమ లేనిదే జపం చేస్తావా? ప్రేమ లేక ధ్యానం చేయగలవా? ఈ ప్రకారము నీవు ప్రేమించే సాధనలను నీవు అనుసరిస్తావు. కనుక సాధనకు ప్రేమే ప్రధానం. ఆదిశంకర్లు అద్వైత సామ్రాట్, అద్వైత జ్ఞాన ప్రబోధ ప్రచారము సలిపినట్టివారు. అట్టి శంకర్లు కూడాను భజగోవిందం రచించి గోవిందం భజ మూఢమతే అంటూ మూఢమతే గోవిందని భజించు అని హెచ్చరించి భగవత్ ప్రేమను అనుభవించే మార్గాన్ని చాటినాడు.
అనగా జ్ఞానమును మించినది ప్రేమ. ప్రాపంచిక విషయాలను ప్రేమించి మమకారమునకు వసులగుట, పుత్ర పౌత్రాదులను ప్రేమించి వాత్సల్యమును కలిగిండుట, భార్యను ప్రేమించే అనురాగము, తన వారి పట్ల గల ప్రేమ అభిమానము గాని, సహచరులు సమాన వయస్కులైన వారిపైన గల ప్రేమ మైత్రిగాను అనేక రీతులలో ప్రేమను మానవుడు అనుభవిస్తున్నాడు. పుత్ర పౌత్రాదులను ప్రేమించి వాత్సల్యమును కలిగిండుట, భార్యను ప్రేమించే అనురాగము, వారి పట్ల గల ప్రేమ అభిమానం గాను, సహచరులను సమాన వయస్కులను పైగా గల ప్రేమ మైత్రిగాను అనేక రీతులలో ప్రేమను మానవుడు అనుభవిస్తున్నాడు. కానీ భగవంతుని ప్రేమించిన అది భక్తి అని పిలువబడుతుంది. భగవంతుని ప్రేమించిన అది భక్తి అని పిలువబడుతుంది. నిర్మల నిస్వార్థ నిశ్చలమైన భక్తి ఆదర్శమైన పరాభక్తి. నిర్మల నిస్వార్థ నిశ్చలమైన భక్తి ఆదర్శమైన పరాభక్తి. ప్రేమమయుడైన భగవంతుని ప్రేమ ద్వారానే దర్శించాలి. ప్రేమమయుడైన భగవంతుని ప్రేమ ద్వారానే దర్శించాలి. హృదయాన్ని ప్రేమతో నింపు. ప్రేమను అనుభవించు. లైఫ్ ఈజ్ లవ్, షేర్ ఇట్, ఎంజాయ్ ఇట్. ప్రేమను అనుభవించు. లైఫ్ ఈజ్ లవ్, షేర్ ఇట్, ఎంజాయ్ ఇట్. ఓం శాంతి శాంతి శాంతి. ఈ గ్రంథము సంపూర్ణమైనది. సాయిరాం. సాయిరాం. సాయిరాం అక్కయ్య గారు. సాయిరాం. సాయిరాం నాయన. సాయిరాం. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీకిరణాలకు హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ, సత్యోపనిషత్ అనేటువంటి గ్రంథాన్ని మనం 2/10/23 గాంధీ జయంతి నాడు మనం ప్రారంభించాం. అది మన గౌరవనీయులైనటువంటి మల్లెల వరలక్ష్మి గారి చేత ఇది ప్రారంభించబడి, మనందరిలో కల్లా వయస్సులోను జ్ఞానంలోను మంచి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనాలనేటువంటి యాంగ్జైటీలోను మంచి మిన్న అయినటువంటి మన రత్నమ్మ కాళి గారి చేత పూరింపబడింది. ఇది ప్రారంభ తేదీ 2/10/23, ముగింపు తేదీ 14/12/23. దీంట్లో కరెక్ట్గా 14 మంది పాఠకులు పాల్గొన్నారు. అందరికీ 2 అవకాశాలు వచ్చినాయి. ఒక 7గురికి మాత్రం 3 అవకాశాలు, అంతకంటే ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. ఈ విధంగా సత్యోపనిషత్ 35 రోజుల్లో, అంటే కాలం ఎక్కువ లెక్కేసుకున్నప్పటికీ మనం తపోవనం, శ్రీ సాయి సచ్చరిత్ర ఇలాంటి పారాయణాల ప్రాముఖ్యతను సంతరించుకొని మనం నవంబర్లో ఎక్కువ కాలం మన సత్యోపనిషత్ జరగల. ఈ నేపథ్యంలో కరెక్ట్గా మనం చదివినటువంటి ఎపిసోడ్స్ సంఖ్య లెక్కేసుకుంటే 35 ఎపిసోడ్స్లో మనం సత్యోపనిషత్తుని చదవటం జరిగింది. ఇంతకీ ఈ సత్యోపనిషత్ స్వామివారు విద్యార్థులకు కానివ్వండి, మరి ఏదైనా ప్రశ్నలు అడిగినటువంటి పాఠకులకు కానీ వివిధ సందర్భాల్లో చెప్పినటువంటి సమాధానాల యొక్క సమాహారంగా మనం తీసుకుంటే, ఈ సత్యోపనిషత్తు అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని గుదిగుచ్చి ఒక సుమాల మాలగా అల్లినటువంటి మన కామరాజ్ అనిల్ కుమార్ గారికి మనం మొదటిసారిగా ప్రప్రథమంగా అభివాదాలు తెలియజేసుకుంటూ, స్వామివారు చెప్పినటువంటి ప్రతి ముక్క గుర్తుపెట్టుకొని దాన్ని గ్రంథస్థం చేసి మనందరికీ అందించినటువంటి ఆ సత్యోపనిషత్తు నిజంగా మన జీవితానికి ఒక దర్పణం లాంటిదని చెప్పచ్చు. దీంట్లో చెప్పనటువంటి విషయాలు అసలు ఎక్కడా లేవు. ఈ 265 పేజీలు కనుక మనం నిరంతరం పారాయణ చేస్తుంటే మనకు నిత్య ఉపయోగమైనటువంటి ఎన్నో విశేషాలు కూడా తెలుస్తాయి. అలాగే ఈ సత్యోపనిషత్ సత్యాన్వేషణ కోసం రాసినటువంటిది ఇది ఒక అత్యున్నతమైనటువంటి సాధనా గ్రంథం. ఇది సత్యాన్ని విద్యుక్త ధర్మంగా పాటిస్తూ భగవాన్ బాబా వారి యొక్క దివ్య సందేశాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉన్నది అని ఈ గ్రంథం యొక్క ఉద్దేశం చెప్పబడింది. మరి పండితుల దగ్గర నుంచి పామరుల దాకా, కుబేరుడి నుంచి కుచేలుడి దాకా, శాస్త్రజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడి దగ్గర నుంచి ఏమాత్రము అక్షర ముక్కలేనటువంటి నిరక్షరాస్యుడి దాకా ఆబాల గోపాలాన్ని ఆధ్యాత్మిక బాటలో పయనింప చేయాలి. వాళ్ళకి ఎంతో కొంత మనం చెప్పాలి. వాళ్ళని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేలాగా చేయాలి అనేటువంటిదే స్వామి యొక్క కాంక్ష, ఆకాంక్ష, శుభాకాంక్ష కూడా. మరి కృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా అయితే గీత చెప్పాడో, సత్యోపనిషత్ మన సత్యసాయి
సేవా ఆర్గనైజేషన్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి సాధకుడు కూడా చెప్పినటువంటి ఒక భగవద్గీత గ్రంథం ఇది. ఇందులో ఉపనిషత్తులు అన్నీ ఉన్నాయి, భగవద్గీత ఉన్నది, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, రామాయణం ఉన్నది, భారతం ఉన్నది, భాగవతం ఉన్నది. ఎన్నో వాటికి సంబంధించి ఆయా గ్రంథాల్లో ఉన్నటువంటి నర్మాలు, మర్మాలు, ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు, సందేహాలు, సమాధానాలు, ఇలా సర్వ వేదాంత సాహితీ కదంబం ఈ సత్యోపనిషత్. ఈ సత్యోపనిషత్ ఈనాటితో అవ్వలేదు. 14వ తారీఖు మనం ముడిచెక్కడ పెట్టం కాదు పుస్తకం. దీన్ని నిరంతరం రోజుకొక పేజీ అయినా సరే మనం చదువుకుంటే ఎంతో ఎన్లైట్మెంట్ ఉంటుంది అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్పారు. ఇదిగా మన పాలిట భగవద్గీతగా చెప్పచ్చు. నిజంగా చెప్పాలి అంటే ప్రపంచంలో ఆధ్యాత్మిక సారం ఎంతైతే ఉందో ఆ సకల వేదాంత సారాన్ని మొత్తాన్ని ఒక బ్రూ కాఫీగా చేసి సత్యోపనిషత్ రాయటం జరిగింది. కాబట్టి ఆ సాహితీ జగత్ అంతా కూడా సత్యోపనిషత్తులో ఉన్నది. ఇక దీంట్లో ఉన్నటువంటి మరి ఎన్నో ధర్మాలు ఇవన్నీ కూడా చాలా చెప్పారు, మీరంతా కూడా విన్నారు. వాటిలో కొద్దిగా మనం గుర్తు తెచ్చుకుంటే, ఊరికి చమత్కారంగా కొన్ని గుర్తు తెచ్చుకుంటే, నంబర్ కాల్, పర్టికులర్ కాల్ అని మనకు ఒకసారి వచ్చింది. అంటే నంబర్ కాల్ అంటే ఎవరైనా ఎత్తచ్చు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఎత్తచ్చు. కానీ పర్టికులర్ కాల్ అంటే మనం ఎవరికి చేస్తున్నామో వాళ్ళే ఎత్తడం అనేది చెప్తున్నాం. మీరు అష్టాత్తర నామాలు కనుక చదివితే ఏ దేవుడైనా పలకచ్చు. కానీ మనం ఒక ధ్యానంలో ఒక ఇష్టదేవాన్ని గనక ఓం నమో వాసుదేవాయ, ఓం నమో వాసుదేవాయ అని అంటుంటే వాసుదేవుడు మాత్రమే మనకు పలుకుతాడు అనేటువంటిది నంబర్ కాల్, పర్టికులర్ కాల్ అనేటువంటి దాంట్లో మనకు స్వామివారు చెప్పారు. అలాగే ఈక్వామినిటీ అనేటువంటి కూడా చెప్పారు. సమత్వము, సమానత్వం. రాజుగారు సంపన్నుడైనాడు, రాణిగారికి సంపన్నుడైనాడు, ప్రజలంతా సంపన్నులైనారు, అందరూ ఐశ్వర్యవంతులయ్యారు. నాకు వెంటనే స్నానాలు చేయాలి, ఒక నీళ్లు కావాలన్నాడు రాజుగారు, అక్కడ నీళ్లు పెట్టేవాళ్ళు లేడు. నాకు వస్త్రాలు కావాలన్నాడు, వస్త్రాలు అందించేవాళ్ళు లేరు. ఆ రాజ్యంలో అందరికీ సమానత్వం ఇవ్వబడింది. అలాంటప్పుడు ఆ రాజుగారు మళ్ళా బుద్ధి తెచ్చుకొని, నాయన ఈ సమత్వం వద్దు, సమానత్వం వద్దు బాబు, ఎవరి పనులు వాళ్ళు మేము చేసుకుంటాం అనేటువంటి స్థితికి వాళ్ళు వచ్చారు. కాబట్టి మనం ఊరికే ఎన్ని కబుర్లు చెప్పటమే తప్ప సమత్వము, సమానత్వము ఇవి కుదరదు. మన వేళ్ళు కూడా సమానంగా లేవు. అలాగే 4 మహావాక్యాలు చెప్పారు. దుర్జనులు వదిలిపెట్టమన్నాడు, సాధు సంఘాన్ని తీసుకోమన్నారు, అలాగే అహోరాత్రాలు పుణ్యం చేయమన్నారు, దేవుడిని నిత్యం స్మరించమన్నారు చెప్పారు. గాడ్ గుడ్ అనేటువంటి దానికి కూడా తేడాలు చెప్పారు. ఏమండి, తర్వాత చతుర పురుషార్థాల్లో చమత్కారంగా చెప్పారు స్వామి. ధర్మము, అర్థము, కామము, మోక్షం అని చెప్పారు. ఏం లేదబ్బాయి, ఆ అర్థకామాలు, నువ్వు సంపాదించేటువంటి ప్రతి పైసా, నువ్వు అనుభవించేటువంటి ప్రతి కోరిక, అది చట్టబద్ధమైతే, ధర్మబద్ధమైతే నీకు మోక్షం కోసం నువ్వు ప్రత్యేకంగా తపస్సు చేయాల్సిన అవసరం లేదు, నీకు మోక్షం వస్తుందని చక్కగా ధర్మ సూక్ష్మాన్ని చెప్పినటువంటి గ్రంథం మన సత్యోపనిషత్. చూడండి, మీరు చెడిపోవాలంటే 2 ఉన్నాయన్నారు, అహంకారము, అసూయ. ఈ 2 కనుక మీరు ప్రతిరోజు చెక్ చేసుకొని, నా దగ్గర అసూయ లేదు, మన దగ్గర లేనిదే ఎవరి దగ్గర ఉంది, మనం అసూయ పడకూడదు. ఆయనకు బాగా తెలుసు, మనకు తెలియదు, అహంకరించకూడదు. ఈ 2 కనుక జాగ్రత్తగా ఉంటే ఎంతో బ్రహ్మాండం చెప్పారు. చేతి వ్రేలు తేలు అనేటువంటి కథ ఒకటి చెప్పారు స్వామి. ఆ నీటిలో పడ్డ తేలు తీస్తున్నాడు ఆ వేలుతోటి, అది కుడుతోంది, కుడుతోంది. అంటే దాని ద్వారా కూడా నేను నేర్చుకున్నాను అన్నాడు. ఏమిటంటే కొట్టడం దాని యొక్క ధర్మం, రక్షించడం నా యొక్క స్వభావం. కాబట్టి స్వధర్మే నిధనం శ్రేయ. నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నా సరే నువ్వు నీ యొక్క ధర్మాన్ని నువ్వు మానకూడదు, నీ యొక్క ఆచారాన్ని నువ్వు మానకూడదు, నీ కులాచారాన్ని నువ్వు మానకూడదు అనేటువంటి చక్కని ప్రబోధ మనకి చెప్పిందండి. తర్వాత దేవుడిపై విశ్వాసాన్ని పెట్టుకోమన్నాడు. విశ్వాసం లేకపోతే నువ్వు బ్రతకలేవు అని చెప్పాడు. నారింద పండుగను పోల్చారు. అక్కడ తోలు అనేది జంతు ప్రవృత్తి అన్నారు, రసం అనేటువంటి దివ్యత్వం అన్నారు, గింజలు అనేటువంటి దానవత్వం అన్నారు. అలాగే ఎండిన చింతకాయలో ఉదాహరణ చెప్పారు స్వామి. ఆ డొల్ల జంతు స్వభావము, గుజ్జు దైవత్వము, అలాగే విత్తనం దానవత్వము. కాబట్టి ప్రతి వాళ్ళలో ఇవన్నీ ఉంటాయి. కానీ దేన్నైతే మనం తీసుకోవాలను దాన్నే తీసుకోవాలని చెప్పారు. గాడ్ ఈజ్ నో వేర్ అన్నారు ఒక సందర్భంలో. గాడ్ ఈజ్ నో హియర్ అనేటువంటి దాంట్లోనే ఏదైతే ఆ దైవ సంబంధమైనటువంటి సూత్రాలు ఎలా ఉంటాయో ఆ సూత్రాలు ఎలా అన్వయించుకుంటే అలా. గాడ్ ఈజ్ నో వేర్,
గాడ్ ఈజ్ నో వేర్ అనేవాడికి దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు అనేటువంటి వాడికి దాంట్లోనే అంతరార్థం కనబడుతోంది, గాడ్ ఈజ్ నో హియర్. కాబట్టి మన చూపులో తేడా, దృష్టిలో తేడా కానీ సృష్టిలో తేడా లేదు అని సోమవారం చెబుతున్నారు. మిస్టేక్ అనేటువంటి గమ్మత్ చెప్పారు. నువ్వు అరిషడ్ వర్గాలు అనేటువంటి వాటిని కూడా మిస్ చేసుకొని, అంటే నువ్వు మంచి ఆధునిక దివ్యత్వాన్ని నువ్వు మిస్ చేసుకొని అరిషడ్ వర్గాలను టేక్ చేస్తున్నావు. దిస్ ఈజ్ యువర్ మిస్టేక్ అని చెప్పారు. గాడు కూడా చెప్పారు. ఇంకా ఇలా ఇలా రెండు భగవంతుడు, భాగవతము, భగవత్ కథ ఇవన్నీ కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికి కాలము, కర్మము, కారణము, కర్తవ్యము ఇవన్నీ కూడా ప్రతి మనిషికి ముఖ్యమని చెప్పారు. ఇప్పుడు మనం రత్నమ్మ కాళీ గారు చెప్పిన దాంట్లో బాయ్ బిహేవియర్, మ్యాన్ మేనర్స్, డివోటీ డిసిప్లిన్ 3 చెప్పారు ఇప్పుడు ఆమె. కాబట్టి బాయ్ అనేటువంటి వాడికి బిహేవియర్ జాగ్రత్తగా ఉండాలి, మ్యాన్ అనేటువంటి వాడికి మేనర్స్ ఉండాలి, డివోటీ అనేటువంటి వాడికి డిసిప్లిన్ ఉండాలి. ఈ విధంగా మనం చేసే నిగ్రహం ఉంటేనే అనుగ్రహం వస్తుందని చెప్పారు. మీరు ఏదైనా సరే ఆ క్షమ, ఆ ఓర్పు అనేటువంటిది ఉంటే ఏ పనైనా మీకు నెరవేరుతుంది. ఇంకొకటి చెప్పారు, ఏ పనైనా పూర్తి అవ్వాలి అంటే దాన్ని మొదలు పెట్టమన్నారు. మనం ఏం చేస్తాం, పని కావటం లేదు అని 10 మందికి చెబుతాం. 10 మందికి చెబుతాం కానీ ఈ పని మొదలు పెట్టాం. కానీ పని పూర్తి అవ్వాలి అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ది వర్క్. నువ్వు ముందర ఒక తొలి అడుగేస్తేనే ఆ పని నెరవేరుతుంది అనేటువంటి కూడా చెప్పారు. ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు స్వామి. రామాయణంలో ఉన్నటువంటి ప్రతి పాత్ర ద్వారా మనల్ని మనం చెక్ చేసుకోవాలని చెప్పారు. ఇవన్నీ కూడా యువతకు కూడా ఎన్నో విశేషాలు ఇచ్చారు. శీల సంపదల గురించి చెప్పారు. ఇలా ఎన్నో చెప్తే ఇప్పుడు ఎన్నో విశేషాలు చెప్పడానికి అవకాశం ఉన్నది. మరి శ్రద్ధ వల్లనే జ్ఞానం కలుగుతుందని కూడా చెప్పారు. ఇలాంటి కొన్ని మాత్రమే తాలే పులాక న్యాయంగా మీకు ఇవాళ ఆ సత్యోపనిషత్తు అనేటువంటి గ్రంథ రాజంలో ఉన్నటువంటి ఒక మైలు రాళ్లను మాత్రమే మనం గుర్తు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని మనం నిరంతరం నెమరు వేసుకుంటూ, మననం చేసుకుంటూ, వంట పట్టించుకుంటూ, 100 సూత్రాల్లో 2 సున్నాలు కొట్టేసిన ఒకటైనా సరే మనం ఆచరిస్తూ మనం ఆధ్యాత్మిక రంగంలో పురోగమిద్దాం. ఈ సత్యోపనిషత్తుని మనం పారాయణ గ్రంథంగా తీసుకుందాము అనేటువంటి ఒక నిర్ణయం మనందరం కూడా మనసా వాచా కర్మణ చేసుకుంటూ మనం ముందుకు పెడదాం. ఈ సత్యోపనిషత్ చక్కగా మరి పూర్తి చేయడానికి సహాయపడినటువంటి, అంటే మంచి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసినటువంటి గురువు గారికి, దానికి అనుగ్రహ వృష్టిని ఇచ్చినటువంటి భగవానికి, సత్యసాయి బాబా వారికి, మీరందరూ కూడా సన్నద్ధై ఏ రోజుకి ఆ రోజు 2-3 సార్లు చదివి దాన్ని ప్రిపేర్ అయ్యి మీ యొక్క యథాశక్తి, మీ యొక్క శక్తి మేరకు వివరించడానికి ప్రయత్నించిన ఈ 14 మంది పాఠక మహాశయులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభివాదాలు చేసుకుంటూ ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రత్నమ్మ కాళీ గారు. యూ హ్యాడ్ పర్ఫెక్ట్ స్టాటిస్టికల్ డేటా సార్. ఇదొక నా దగ్గర మాత్రమే ఉండేది. టోటల్ డేస్ 74 days, 30 సత్సంగాలు జరిగినాయండి. చాలా మందికి అవకాశం ఇచ్చాం. అందరికి అవకాశం ఇవ్వడానికి ఈ వేదిక ఉంది. అందుకని ఏదో మేము చెప్పడానికి పెట్టుకోలేదు వేదిక. నేను చెప్పాలంటే రోజు మేమే మాట్లాడతాం, మేము శ్రోతలుగా చేయవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ది కాన్సెప్ట్. ప్రతి వారికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళని పాత్రోచితంగా వాళ్ళ యొక్క కార్యాలను ఇక్కడ నిర్వర్తించడమే ఈ యొక్క ఏఎస్పీ యొక్క లక్ష్యం అండి. చెప్పాను కదా, ఇదంతా కూడా స్పిరిచువాలిటీ ఇన్ డైలీ లైఫ్ అనే మాట మనం వింటుంటాం. నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన ఇట్స్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు మన రోజు 2 గంటలు ఇక్కడ కూర్చోవటం, ప్రేమతో కూర్చుంటున్నామా, ఇష్టంతో కూర్చుంటున్నామా, బలవంతంగా కూర్చుంటున్నామా, అది ఎవరికో అడిగిన వదిలే. బట్ కూర్చోవటం అయితే చేస్తున్నాం. లెట్ ఇట్ బి. ఏమిటండి నిత్య జీవితంలో ఆధ్యాత్మికత అంటే మిమ్మల్ని అడిగితే మీరే చెప్తుంటారు. మేము పొద్దున ఓంకారం చేస్తాము సార్, తర్వాత అష్టోత్తరం చేస్తాము, షోడశోపచార పూజ ఉంటుంది, సత్సంగంలో ఉంటాము, భజనలకు వెళ్తాము, బాల వికాస్ చెప్తాము, నారాయణ సేవలు చేస్తుంటాము, ఇంకా రకాల ఆల్ కమ్స్ అండర్ దిస్ స్పిరిచువాలిటీ ఇన్ డైలీ లైఫ్. నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన అంటే ఇప్పుడు మనం
నేను వదిలివేసిన అన్ని కూడా టు డూ ఇట్. ఎంత కార్యాచరణ ప్రణాళిక మనకు పెట్టడం జరిగింది. ఎందుకుట ఇవన్నీ చేసుకుంటూ పోతే 100 సంవత్సరాలు నిండుగా బతకవచ్చు అని వేదం చెప్తోంది. ఇందాక ఒక వేద మంత్రం పెట్టారు, శతమానం భవతి, చాలా అద్భుతంగా ఉందండి. ఎవరికన్నా రేపు వేదన పుట్టినరోజు అంటే అది పంపించండి. 2 minutes వేదం అనమాట. పెద్ద పెద్ద మహా స్వామీజీలు అందరూ కూడా ఉన్నారు ఆ యొక్క మంత్రాల్లో. వేదం ఇంకేం చెప్తోంది మళ్ళీ మనకి? ఆనందంగా బతకమంటోంది. బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ, ఆల్ విల్ బి హ్యాపీ అండ్ గాడ్ విల్ బి హ్యాపీ అని చెప్తోంది. ఇది 40వ గ్రంథరాజం అండి. ESP మహాయజ్ఞంలో విల్ టేకప్ నెక్స్ట్ అహం సత్యబోధక. కాకతాళీయమండి. మన గ్రూప్ పేరు మీద ఒక పుస్తకం ఉంది. అందుకని స్వామి చెప్పిన్నారు ఏం పెట్టాలి స్వామి అంటే, ఏం పెట్టాలి అంటే అహం సత్యబోధక పెట్టాలి. అంతకంటే ఉత్కృష్టమైనది ఏమున్నది? అటువంటి ESBలో అహం సత్యబోధక అనే గ్రంథరాజం మీద సత్సంగం కొలది కాలంలోనే ప్రారంభించుకోబోతున్నామండి. ఆల్ టోటల్ ఎసెన్స్ ఆఫ్ భగవాన్ మెసేజెస్. అందులో ఎవరు చెప్పింది కాదు, సాక్షాత్ అవతారమూర్తి నోట్లో నుంచి వచ్చిన మాటలు. మనం కొన్ని సత్సంగాలు, ఎన్ని సత్సంగాలు అది స్వామికే నేను ప్రారంభించిన వరకే మన పని. ఆనందంగా బతుకు, సుఖంగా బతుకు, నీవు తెలుసుకున్న జీవిత పరమార్థాన్ని లోకానికి చాటి చెప్పుతూ బతుకు. ఇంకో మాట చెప్పింది, ఎవరికి లొంగిపోకుండా బ్రతుకు అని కూడా వేదవాణి ప్రబోధిస్తాను. వీటన్నిటిని బేస్ చేసుకుని స్వామి మనకు చెప్తున్నారు. ఒక మాట చెప్పారు, నేను చాలాసార్లు చెప్తున్నాను, దీర్ఘ జీవనమా దివ్య జీవితమా. 100 సంవత్సరాలు కోరుకో, ఎవడో వద్దంటలేదు, పోవట్లు మధ్యలో బొమ్మని చెప్పట్లేదండి. బట్ హౌ, ఎలా బతికాము? భారంగా బతికామా, ఆనందంగా బతికామా, బరువుగా బతికామా, లేకపోతే హ్యాపీగా బతికామా? వీడికి 4 రోజులు ఉంటే బాగుండు అనే విధంగా బతకాలి. వీడు ఎప్పుడు పోతాడో దుర్మార్గుడు అనే విధంగా బతకూడదు. మనం 2 రకాల వాళ్ళు ఉంటారు సమాజంలో. ఇప్పటి నుంచి కాదు, కృతయుగ నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా 4 రోజులు ఉంటే బాగుండు కదా. దీర్ఘ జీవితం కాదు, దివ్య జీవితం కోరుకోవాలనుకుంటారు స్వామి. దేహం శాశ్వతం కాదు. మన చాలాసార్లు నశించే దేహంలో నశించని దేహి కూడా ఉన్నాడు. వాడికి నామరూపాలు భిన్నమైనగా ఉండవచ్చు, కానీ వాటిలో ఉన్న అంతరాత్మ మాత్రం ఒకటే. జాతులు వేరైనా నీతులు ఒకటే అని చెప్తుంటారు స్వామి. మతంలో వేరే కావచ్చు, దైవం ఒక్కడే అన్నాడు. మార్గాలు వేరే కావచ్చు, గమ్యం ఒక్కటే అన్నాడు. అటువంటి వాడిని మనం గుర్తించి వచ్చేయటమే స్పిరిచువల్. వాడి స్పిరిచువాలిటీ అంటే ఇది. వీటన్నీ కూడా ఒకటే అని గుర్తించి వచ్చేయటమే ట్రూ స్పిరిచువాలిటీ. మనం చాలా మంది ఆధ్యాత్మికత ఏం చెప్తుంటారంటే, మీకు ఏదని చెప్పట్లేదు ఆయన కూడా, స్వామి కూడా. జపధ్యానాలండి, భజనలండి, యజ్ఞయాగాదులు చేయటం కాదు అన్నారు స్వామి. మీకు కాకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? రోజు పొద్దున్న 4:30కి గుడ్ యాక్టివ్స్, సత్కర్మలు మాత్రమే. వాట్ ఈజ్ మెంట్ ఆధ్యాత్మ స్పిరిచువాలిటీ అంటే? దిస్ ఈజ్ ద డెఫినేషన్. పశుగుణం వీడి పశుపతి కావాలి. మానవుని పశుత్వాన్ని జయించడమే ట్రూ స్పిరిచువాలిటీ అన్నారు స్వామి. ఇవన్నీ కూడా సత్కర్మలు, గుడ్ యాక్టివిటీస్. మంచి పనులు చేస్తున్నాము. మంచి పనులు చేయటం వల్ల చెడు పనికి దూరంగా ఉంటున్నాం కనీసం ఈ 2 గంటలన్నా. స్వామి వివేకానంద అంటారు, నిత్య జీవితంలో మనిషి చేసే సాధారణమైన చర్యల్లో అతని యొక్క శీల ధర్మం వ్యక్తం అవుతుంది. క్యారెక్టర్ ఆల్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ 3/4 ఆఫ్ రిలీజన్ అని చెప్తుంటారు నేను ఎప్పుడు కూడా. అది స్వామి వివేకానంద చెప్తున్నాడు. మతం కాదు, మతంలో 3/4 వంతు క్యారెక్టర్. ఒంటరిగా తాను బ్రతుకుతూనే నిజమైన విలువలను ప్రదర్శించేవారు మహనీయులు, మానవీయులు అన్నారు. కానీ నేడు స్వామి చెప్పినట్లుగా వీళ్ళంతా కూడా వేదికపై హీరోలు, నిత్య జీవితంలో జీరోలుగా చాలా మంది ఉంటున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, కానీ సత్సంగం చెప్పలేకపోయాను ఇంతవరకు. 1270 రోజులు అయినా మిమ్మల్ని చాలాసార్లు ఊరించాను. 3 మాటలు చెప్తుంటా: లివింగ్ విత్ గాడ్ అండ్ లివింగ్ ఫర్ గాడ్ అండ్ లివింగ్ ఇన్ గాడ్. ఒకటి భక్తి, కర్మ, జ్ఞానం. భగవంతుని కోసం జీవించడము, భగవంతునితో బ్రతకటము, భగవంతునిలో బతకటము.
చివరికి భగవంతునితో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకొని బ్రతకటం ద్వారా భగవత్ విభూతితో దివ్యాత్మ స్వరూపులుగా, ఆనంద స్వరూపులుగా, అమృత స్వరూపులుగా ప్రకాశిస్తాం. సో లివింగ్ విత్ గాడ్, ఎల్డబ్ల్యూజీ అండ్ ఎల్ఎఫ్జి అండ్ ఎల్ఐజి, లివింగ్ విత్ గాడ్ అండ్ లివింగ్ ఫర్ గాడ్ అండ్ లివింగ్ ఇన్ గాడ్. చూద్దాం, ఆ టాపిక్ ఎక్కడో బుక్ లో ఉంది, శోధిస్తాను. ఇది నిత్య జీవితంలో ఆధ్యాత్మిక పర్యవసానం అండి అన్నారు స్వామి. వాళ్ళు సాధకులు కావచ్చు, వాళ్ళు భక్తులు కావచ్చు, లేకపోతే క్రియాశీల, ఈ మూడు కూడా మనం ఆర్గనైజేషన్ లో గమనిస్తూనే ఉంటాం, సమాజంలో గమనిస్తూనే ఉంటాం. స్వామి నిత్య జీవితంలో 5 కార్యక్రమాలు సూచించారండి. దిస్ ఇఫ్ ఫాలో ది ఆల్ ది 5, దట్ మీన్స్ యూఆర్ ఫాలోయింగ్ స్పిరిచువాలిటీ ఇన్ డైలీ లైఫ్ అండి. ఫస్ట్ కండిషన్ ఏం చెప్పారంటే శరీర మాధ్యం కలుధర్మ సాధనం. అది రుద్రంలో కూడా అదే చెప్పింది. శరీరాన్ని అశ్రద్ధ చేయమని చెప్పాల, ఓవర్గా వద్దు. దానికి ఇవ్వాల్సిన విలువని ఇవ్వాలి, కానీ ఓవర్గా విలువనిద్దు. ఫిజికల్ శరీరం గురించి, ఆ దేహపోషణ గురించే మొత్తం జిమ్ములు పోవటం, అక్కడ పోవటం, ఇక్కడ పోవటం. వీ హ్యావ్ టు గివ్ ప్రాపర్ ఇంపార్టెన్స్ టు దిస్ ఫిజికల్ బాడీ. సో ఫస్ట్ వన్ ఈజ్ శరీర పోషణ. మనం ఎన్నో జన్మలు చేసిన పుణ్యకార్యాల ఫలితంగా ఈ మానవ దేహం మనకు ప్రసాదించాడు భగవంతుడు. నిన్న రవికుమార్ చెప్పాడు. మరి ఎందుకు ఈ దేహాన్ని సంసార సాగరాన్ని దాటడానికి నావుగా, ఎప్పటిదాకా నావుకు బొక్కబడేలోగా ఉపయోగించుకోవాలి. నావు ఉంది కానీ షికారులు కొడితే నీళ్లు మనం గమ్యం మర్చిపోతే నావుకు బొక్కబడిపోయి మధ్యలో మనం ఆకలి పోతాం. మన ఆహార విహారాలు కావచ్చు, ఆచార విచారాలు కావచ్చు. 2 మాటలు చెప్పారు, మితము హితమని. ఎవరికో మొన్న కామెంట్ చేస్తే చెప్పారు, మితంగా చెప్పి పాయిజన్ తింటామా? మితంగా కూడా ఉండాలి. షుడ్ బి మిత అండ్ హిత. ఎందుకంటే ఎట్టి ఆహారము వాటి తలంపులు. యాజ్ ది ఫుడ్ సో ద బ్లడ్, యాజ్ ది బ్లడ్ సో ద హెడ్, యాజ్ ది హెడ్ సో ద థాట్స్. ఎట్టి ఆహారం వాటి తలంపులు, ఎట్టి తలంపులు వాటి చర్యలు, ఎట్టి చర్యలు వాటి ఫలితము అని చెప్పారు స్వామి. సో ఫుడ్ ఈజ్ వెరీ వైటల్. కాబట్టి పాకశుద్ధి, పదార్థ శుద్ధి, పాత్ర శుద్ధి కూడా ప్రధానంగా పాటించాలి అన్నారు. ఈ వంట చేసేవారు పవిత్ర శీలము, మంచి నడవడి, మనస్తత్వం కలిగిన వారే ఉండాలంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ పాకశుద్ధి. చాలా మంది ఇప్పుడు ఆ కూరలు పెట్టడము, జమినీ టీవీలో, ఆ టీవీలో సీరియల్ చూడటం, చాలా మంది చేసే పనే అది. సో దే ఆర్ ప్రిపేరింగ్ పాయిజన్, నాట్ ఫుడ్. ఏమన్నా అనుకోండి, మీరు అలా చేయాలంటే నేను చేయను. నేను వంట రూమ్లో ఉంటే గాయత్రి మంత్రంతో చేస్తాను. ఎప్పుడన్నా ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాం. వంట కోసం మనం ఉపయోగించే పదార్థాన్ని ధర్మపదంలో సంపాదించే ధనంతో నేను బజారు పోయి కొనుక్కొచ్చా. చాలా కాస్ట్లీ ఉన్న కూరగాయలు. ఒక సంచి తీసుకుపోతే 600 రూపాయలు అన్నాడు, ఎందుకంటే ఫ్లడ్స్ వలన. మన పోతే కూరగాయలే లేవు. నేను ఏదో కాస్త వచ్చినాయి, కొన్నాను. మరి నేను కొన్నాను బాగానే, డబ్బులు ఆయన ఎక్కడ తెచ్చాడు? ట్రక్కులో తీసుకొచ్చాడు. ఎక్కడ పట్టుకొచ్చాడు ఎవరు తెలుసు? అప్పుడు పదార్థ శుద్ధి కలుగుతుంది. అంతేకాకుండా సాత్వికమైన శాకాహారాన్ని మాత్రమే స్వీకరించాలి అన్నారు స్వామి. మాంసాహారాన్ని, మద్యపానాన్ని, ధూమపానాన్ని ప్రతి భక్తులు విసర్జించాలి అన్నాడు. ఒకసారి రవీంద్రనాథ్ ట్యాగరు జర్మనీలో బిఫోర్ ఇండిపెండెన్స్ కొంతమంది స్టూడెంట్స్ గురించి ప్రసంగిస్తూ అప్పుడు ఒక విద్యార్థి లేచట. ఆయన మాట్లాడుతుంటే మధ్యలో కుర్రాడు లేచి అడిగాట, ఈ విధంగా అడిగాట. ఇది వెరీ ఇంపార్టెంట్. బ్రిటిష్ వారు భౌతిక శారీరక బలం వల్ల భారతీయుల మీద ఆధిపత్యం సాధించారు. భారతీయులు శాకాహారం వలన నిస్సత్తువ కలిగిన వారే నారు అని వ్యంగ్యంగా అన్నాడు. అప్పుడు రవీంద్ర సమాధానం చెప్పినారు, భారతదేశంలో మేము శరీరాన్ని భగవంతుని ఆలయం అంటే 3: దేవాలయము, విద్యాలయము, వైద్యాలయం. పిఎం ఆఫీసు, సీఎం ఆఫీసే. పిఎం గుడి అంటే కుదరదు, ఎమ్మెల్యే నడవదు. మళ్ళీ దేవాలయము, విద్యాలయం 3 ఆలయాలని చెప్పుకొని మనం రుద్రం చాలా విషయాలు చెప్తాం, జాగ్రత్తగా వినాలే. కానీ యు నో ఎవ్రీథింగ్. తెలియని విషయం ఉండదండి రుద్రం కనుక జాగ్రత్తగా మన అవగాహన చేసుకుంటే. భారతదేశంలో మేము శరీరాన్ని భగవంతుని ఆలయంగా భావిస్తాము, కానీ
మృత జంతువులు సమాధిగా కాదు అని చెప్పి వాడి పిల్లాడి నోరు మోయించాట ఆ మహనీయుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఫస్ట్ ఆస్పెక్ట్ డైలీ లైఫ్ లో స్పిరిచువాలిటీ, శరీరాన్ని పోషించుకోవాలి, దానికి ఆహారం పెట్టాలి, సో దానికి బాహ్య శుద్ధి కావాలి. సో ఒక రథికుడు తిరగాలంటే రథం అయితే ఇంపార్టెంట్ గా, సో మా బాడీ ఇస్ రథం. సెకండ్ ఆస్పెక్ట్ స్వాధ్యాయం, మనం చేసే పని. స్వాధ్యాయము మనోమాలిన్యానికి పోగొట్టుకోవటానికి రోజు మంచిగా స్నానం చేస్తాం. నా టేబుల్ మీద పెట్టుకున్నాను 2 months బ్యాక్ పిఎస్ అనే సోప్, పిఏఆర్ఎస్, చాలా కాస్ట్లీ సోప్. ఈ రోజు అందరు వాడుతున్న కాస్ట్లీ లేదు. ఏసీ కోచ్లో ఎవడు పడితే వాడు పోతున్నారు. పూర్వం ఏసీ కోచ్ అంటే దానికి ఉండేది. ఎవ్రీబడి ఎంజాయింగ్ దర్ లైఫ్ ఎంజాయ్ చేయాలి కూడా. 2 months ఉంది నా ఎదురుగా ఆ పియర్సన్ సోప్. ఇలా ఓపెన్ చేశాను, స్నానం చేశాను, ఒంటికి రుద్దుకున్నా, బాగానే ఉంది. బాహ్య శుద్ధికి పియర్స్ వాడే, మరి మనోశుద్ధికి, సో మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవటానికి పవిత్ర గ్రంథ పఠనం చేయాలి. అందుకనే 9 Code of Conduct లో 6వ అంశము కనీసం 30 నిమిషాలన్నా ఒక పవిత్రమైన సాహిత్యాన్ని చదవమని స్వామి పెట్టారు. ప్రతి సాధకుడు, భక్తుడు సాయి సాహిత్యాన్ని విధిగా పఠించాలి అన్నారు. మన సత్యోపనిషత్తు 35 రోజులు పట్టిందంటే దాని డీటెయిల్ సాధ్యవంతులు వివరంగా చదివేవాళ్ళు వివరంగా చదవటం ప్రయత్నం చేస్తారు, వినేవాళ్ళం కూడా మనం కేర్ఫుల్ గా కొంత. ఇప్పుడు సార్ ఎంత బాగా రివ్యూ చేస్తారు చూడండి. మనకు 11 ఉపనిషత్తులు ఏదో మనం చేసాం ఉపనిషత్తు వాహినిలో, వాటి సంగతి పక్కన పెట్టండి. ఆ పేర్లు కూడా గుర్తు లేకపోయినా బాధ లేదు. బట్ ఈ సత్యోపనిషత్ గ్రంథాన్ని కనుక సార్ అన్నట్టు మన టేబుల్ మీద ఎదురుగా పెట్టుకోవాలండి. నేను చేస్తానంటే అయిపోయింది కానీ తీసుకుపోయి బీరువాలో ఉంచుతుంది మళ్ళీ బయటికి రాదు. ఇది ఎందుకో కొత్త గ్రంథం బయట పెట్టాలి కదా, అలా ఉండకూడదు. ఇది ఎప్పుడు మన ఎదురుగా ఉండాలి సత్యోపనిషత్. ఎన్ని జీవిత సత్యాలండి, ఎన్ని గుళికలని టచ్ చేయలేని సబ్జెక్ట్ ఉందా? 224 క్వశ్చన్లు ఆలోచించండి. సో స్వామి సందేశాన్ని సంపూర్ణంగా పఠించి అర్థం చేసుకుని ఆచరిస్తే చాలు. ఆచరించబడి స్వామి ఏం చేస్తారు, అప్పుడప్పుడు కోపం వచ్చినట్టుగా మన వంక చూడడానికి నటిస్తా అని చెప్పి ఇందాక చెప్పింది మేడం గారు మనకి. ఆవిడ మంచిగా కొన్ని మాటలు రిపీట్ చేసింది మన బుర్రలకు ఎక్కడానికి. ఏమని అనుకున్నా, ఏంద్రా 2 సార్లు చెప్తుంది అర్థం కాదా నాకు అనుకున్నా. మనకు బుర్రకు ఎక్కించడానికి కొన్ని పదాలు 2 సార్లు చెప్పింది ఆవిడ. సో సాయి మాట మన జీవితాలకు బంగారు బాట. సాయి మాట సాయి బాట అనే ఒక పుస్తకం కూడా ఉంది. పూర్వకాలంలో బాల వికాస్ బుక్ ఉండేది, 2-3 వాల్యూమ్స్ ఉన్నాయి. కొంతమంది అని చూసే ఉంటారు అనుకున్నా. థర్డ్ ఐటమ్ వచ్చేసి సేవ. సేవ అంటే స్వామి ఒక అద్భుతమైన మాట చెప్పారు, భక్తి యొక్క సారమే. నేను బాగా చెప్తుంటాను, డివోషన్ అంటే డివోషన్ అంటే దాని మీనింగ్ చెప్తా. డివోషన్ ఈజ్ నథింగ్ బట్ సాక్రిఫైస్. నేను భక్తుని అంటే ఉపయోగం లేదండి. మెళ్ళ రుద్రాక్షరం ఇంత పట్టీలు పెట్టుకుంటే ఉపయోగం లేదండి. నాలో కించిత్ త్యాగ గుణం ఉన్నప్పుడే నేను భక్తుని అవుతా. సో నాకు భక్తి ఉందంటే ఏంటి, ఎక్కడ కనపడుతుంది మన భక్తి? షుడ్ బి సేవ రూపంలో కనపడాలి. సో భక్తి యొక్క సారమే సేవ అన్నాడు. భక్తునికి అదే శ్వాస అన్నారు, అదే విశ్వాసం అన్నారు. భజన, ధ్యానము, యోగము మొదలైన సాధనల కన్నా నిస్వార్థ, నిశ్చల, నిర్మల సేవయే చాలా ఉత్తమైన సాధన అని చెప్పి భజనలు మానేమని చెప్పలా, ధ్యానం చేసేవాడు ఎక్కడికక్కడ చెప్తారు. వాటన్నిటి కూడా ఉత్కృష్టమైనది ఏంటంటే జనసేవయే జనార్దన్ సేవ. సర్వీస్ టు మ్యాన్, సర్వీస్ టు గాడ్. కోమలత్వము, నిస్వార్థ గుణము కలిగి సేవ చేయుటే నిజమైన సేవయుగం. స్నేహభావముతో కూడిన సేవ చేయ శాంతి ధామంబు చేరుట సత్యమయ్య అన్నారు స్వామి. ఇక 4వ ఆస్పెక్ట్ సాధన. సాధన అంటే ప్రతిదీ సాధన. ఇప్పుడు భజన ట్యూటర్ పెట్టాం, అది సాధన. ఎవ్రీథింగ్ సాధన. రేపు శతభజన వాళ్ళ భజన పాడుకుని ఇంటి దగ్గర వస్తారు, ఎప్పుడు కావాలో అప్పుడప్పుడు
పుస్తకం చదవమంటే ఇక్కడ ఓపెన్ చేసిన వాళ్ళు అయితే నాకు ఎవరు కనపడలేదు, ఒకళ్ళిద్దరు తప్పితే. ఇప్పుడు నేను చెప్తా ఉన్న అంశం దగ్గర 20 రోజులు బట్టి పోస్ట్పోన్ చేస్తున్నాను, నాకు సమయం రాక. నో ఐ హ్యావ్ టేకెన్ దిస్ సబ్జెక్ట్. 20 రోజులు బట్టి ఐఎమ్ థింకింగ్ ఈ టాపిక్ చెప్పాలని చెప్పి. బట్ పోస్ట్పోన్ చేయంటే నాకు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన చూశాను కాస్తన్నా. అందులో ఏముందో తెలియకపోతే నేనేలా మీకు చెప్తాను. సో 4వది సాధన అంటున్నారు. చిన్నపిల్లాడు సాధన ద్వారానే అన్ని విషయాలు నేర్చుకుంటాడు. నడక కావచ్చు, తింటం కావచ్చు. చిన్న చిన్న ముద్దలు తినడానికి మొరాయిస్తాడు. ఇప్పుడు పెద్ద పెద్ద ఉండలు మనం శుద్ధలు మింగుతున్నాం. ఎలా అంటే సాధన ద్వారా అండి. అక్షరాలు రాయటం రాదు. ఇప్పుడు ఇందాక అన్నపూర్ణ చెప్పింది, భజన పాడాలనుకుని ఆ అమ్మాయి ఎలా చెప్తే అలా పాడాలంతే. నో అదర్ వే. భజన రావాలి అంటే ఆ అమ్మాయి ఎలా పలికింది, యూ హ్యావ్ టు డూ ఇట్ లైక్ దట్. నో అదర్ థింకింగ్. దిద్దినప్పుడు ఏం చేస్తాం? దాని మీద దిద్దరా, ఏబిసిడీలు ఏ మీద దిద్దరా, పక్కన దిద్దకూడదు అంట. అప్పుడే పక్కన దిద్దుతాం. ఆ అక్షరాల మీద దిద్దిపిస్తాడు మన తండ్రి. అది సాధన. ప్రతిదీ సాధన అండి. క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఎంత సాధన చేస్తే సెంచరీ కొడతాడండి, ఎంత సాధన చేస్తే వికెట్లు పడతాడు, వికెట్లు వస్తాయి. ఎంత సాధన చేస్తే నాట్యం వస్తుందండి. ఎవ్రీథింగ్ సాధన. ఇక్కడ సాధన అంటే స్వామి ఏం చెప్తున్నారంటే, మనలో వాసనలు నిర్మూలించటే సాధన. వాసన అంటే బాగా తెలుసు. మన తపోవనది మల విక్షేప ఆవరణ గుర్తు తెచ్చుకోండి. మన బాడీకి చాలా వాసనలు ఉంటాయి. ఆ వాసనలు పోగొట్టుకొని మన పైన ఎన్ని స్ప్రేలైనా కొట్టుకుపోవచ్చు. ఈ స్ప్రే వాసన ఇక్కడి నుంచి బస్ స్టాండ్ వరకే ఉంటుంది. తర్వాత మామూలు ఒరిజినల్ వాసన కొడుతూనే ఉంటుంది. సో మనలో వాసనలు నిర్మూలించడమే సాధన లక్ష్యం. వాక్కును మనస్సుతో, మనస్సును బుద్ధితో, బుద్ధిని ఆత్మతో. ఇదండి సాధన అంటే. వాక్కును మనస్సుతో, మనస్సును బుద్ధితో, బుద్ధిని ఆత్మతో విలీనం చేయటమే సాధన. ఇన్ దట్ ప్రాసెస్ ఓన్లీ. మనం అదే ప్రాసెస్ లో ఉన్నాం, అదే సాధనలో ఉన్నాం. నిత్య నిరంతర భగవన్నామ స్మరణతో చేసిన నిస్వార్థ సేవే విలువైన సాధన. తిరుపతిలో చూడండి, కూరగాయలు కోసినా, బోళ్ళు దోమినా, ఏం చేసినా, ఇల్లు ఉడిచినా, ప్రశాంతి ఏం చేసినా నామస్మరణతో అండి. డూ విత్ నామస్మరణ. దిల్ మేరా హాత్ మే కామ్. తప్పేముందండి? వాడినో వీడిని పట్టుకుని చేసే బదులు, వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టు చేసే బదులు భగవన్నామం చేసుకుంటే ఎంత బాగుంటాయండి. చేయలేం మనం. వాడినో వీడిని అనుకుంటూ చేస్తే పనులు చాలా బాగుంటాయి. భగవన్నామం మాత్రం గుర్తుకురాదు. సో నిత్య నిరంతర భగవన్నామ స్మరణతో చేసిన నిస్వార్థ సేవే. ఇక్కడ సేవ అంటే ప్రతి పని అని చెప్పండి. ఇక 5వది లాస్ట్ వన్ సత్సంగం. మనలోని రస్ట్ అండ్ డస్ట్ నిర్మూలనమే సత్సంగ ప్రభావం అన్నారు స్వామి. మహనీయులు భగవత్ చింతనాపరుల సహవాసము మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తుంది. మనం చేసే ప్రతి పనిని ఆధ్యాత్మిక దృక్పథంతో చేయడమే అసలైన సాధన. ప్రతి పని కూడా భగవంతుడు, ఇది నా పని, ఇది ఆఫీస్ పని అని వద్దానికి చాలాసార్లు అనుకున్నాం. ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్స్ యాక్టివిటీ. ఇదంతా భగవంతుని పని. అంతేగాని నా సొంత పని, ఆఫీస్ పని, సమాజం పని, ఇది సంస్థ పని అని విడగొట్టద్దు మనం. కూరగాయలు కోస్తూ మీలో ఉన్న చెడు భావాలు ఎన్నోసార్లు చెప్పుకున్నాం అనేది. అలవాట్లు బలి చేస్తున్నట్లుగా చపాతీ వస్తున్నప్పుడు మీ హృదయాన్ని విశాలం చేసుకున్నట్టు, ఇల్లు ఊడుస్తున్నప్పుడు మీలోని అహంకారం, మమకారాలను, చెడు భావాలని, దుమ్మును ఊడ్చి హృదయాన్ని పరిశుద్ధం చేస్తున్నట్లుగా భావించాలి. అలా చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ చెప్పిన మాటలు కూడా కూరగాయలు కోస్తూ, చపాతీ ఒత్తుతూ, ఇల్లు ఊడుస్తూ అలాగా ఫీల్ అయ్యే వాళ్ళు నేను చూశాను కూడా. అలా మా అందరం ఫీల్ కావాలి. సో ప్రత్యేకమైన సాధన కాదు, ఆటోమేటిక్గా పనిలోనే సాధన వచ్చేస్తుంది. సో మనపై ఆధిపత్యం చెలాయిస్తున్నవి మనలో ఉన్న 6 శత్రువులే. వాటిని జయించే అవసరం లేదు. అయితే వాటిని ప్రయోగించే పద్ధతి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ అరిషడ్ వర్గాలు జయించడం కాదు, దే షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ ప్రాపర్ వే. ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని మనం చాలా బాగా చెప్పాడు తప్పవనంలో లాస్ట్ టాపిక్ లో. ఎలాగా పాజిటివ్ గా మార్చుకోవాలి. ఇవన్నీ కూడా దుర్మార్గ ఎనిమీస్ అనమాట.
కానీ ఈ శత్రువులను కూడా మనం పాజిటివిటీగా మార్చుకోమని అలా అద్భుతంగా చెప్పాడు. సో వాటిని ప్రయోగించే పద్ధతి, ద వే ఆఫ్ మెథడాలజీ, లక్ష్యం మార్చమంటున్నాడు. యుద్ధంలో ఉపయోగించే కత్తి కటార్లకు ఆయుధ పూజ చేస్తున్నారే, అదే విధంగా అరిషడ్ వర్గాలను కూడా పూజించాలి అంటున్నాడు ఇక్కడ మహనీయుడు. చాలా గొప్పగా చెప్పారు స్వామి. ఎవడు కూడా అరిషడ్ వర్గాలను పూజించమన్నవాడు ఎవరు కనుకోడు. ఆ కామాన్ని పరమాత్మ వైపు మళ్లించాలి. భగవత్ స్వరూపంపై మోహం పెట్టాలి. పరమాత్మ ప్రాప్తి కోసం తీవ్రమైన ఆశ కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక మార్గ విముఖతపై ద్వేషం ఉండాలి. ఇంకా ఇక్కడ కూర్చుంటే బాగుండు, వెళ్ళిపోదాం అని కాకోకుండా ఆధ్యాత్మిక మార్గ విముఖత్వంపై ద్వేషం ఉండాలి. సో ఈ విధంగా మనలో ఉన్న 6 శత్రువుల్ని భగవద్ విషయపరంగా అన్వయించుకుంటే ఏ చెడుపు రాదన్నారు స్వామి. నేను పిల్లలు చెప్తుంటా, కాలాన్ని, ధనాన్ని, ఆహారాన్ని, శక్తిని పొదుపు చేయటమే సీలింగ్ డిజైర్. ఇవి వృధా చేయకూడదు. ఎందుకంటే ఇవి న్యాచురల్ రిసోర్సెస్, ప్రకృతి ఇచ్చింది, మనం తయారు చేసిన కాదు. ఏదో మహనీయుడు కొడుకు జర్మనీ ఏ దేశం పోతే 10 రకాల 12 రకాల పదార్థాలు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అందులో 4 5 తిన్న తర్వాత మిగిలిన వదిలేస్తే, అట్లా వదిలేస్తే కుదరదంటే వాడికి డబ్బులు కడతామంటే, డబ్బులు కడితే కుదరదు, ఇక్కడ పనిష్మెంట్ ఉంది అన్నారు. ఎందుకంటే వాటిని ఉత్పత్తి చేయలేదు. నాట్ ఆ యొక్క పదార్థాలు నువ్వు ఉత్పత్తి చేయలేవు. మీ దేశం సంగతి వేరు, నేను డబ్బులు కట్టిపోతా అన్నట్ట ఆ యొక్క ఎవరో ఒక మహనీయ కోటీశ్వరుడు కొడుకు. అది అలా చెదరదు, అలా కుదరదు మా దేశంలో ఉన్నట్టు. ఫైనల్ గా స్వామి నిత్యం ఆచరించవలసిన ఆధ్యాత్మిక సాధన అని కంక్లూడ్ చేస్తున్నారు. మన రాత్రి నిద్రపోయే ముందు మంచి వాటికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి, పొరపాట్లకు క్షమాపణ చెప్పుకోవాలి. ప్రార్థన, ఆత్మ విమర్శల ద్వారా ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలి. విశ్వాసం లేని ప్రార్థన స్టాంపు లేని ఉత్తరం. విశ్వాసం లేని ప్రార్థన స్టాంపు లేని ఉత్తరం. సరే, స్టాంప్ పెట్టావా, బాగా స్టాంప్ పెడితే సరిపోతుందా? ఏం కావాలి దాని మీద? కవర్ మీద విభూది పోవాలంటే కవర్ మీద ఏం రాయాలి నేను? అడ్రస్. వెరీ సార్, అడ్రస్ రాసేసాను సార్, పోతుందా? కుదరదు. స్టాంప్ పెట్టాల్సిందే. ఆ విశ్వాసం లేని ప్రార్థన స్టాంపు లేని ఉత్తరం అంటుంది అంటున్నారు. మరి భక్తి, ఆర్తి లేని ప్రార్థన చిరునామా లేని ఉత్తరం. ఎంత బాగా పోల్చారు చూడండి. అక్కడ విశ్వాసం లేని ప్రార్థన స్టాంపు లేని, మంచికి కావాలి జబర్దస్త్ తయారు చేసిన, ప్యాక్ చేసిన, గమ్ము పెట్టిన, స్టెప్లర్ పెట్టి పిన్నులు కొట్టిన, కానీ దానికి అసలు స్టాంప్ పెట్టకపోతే డబ్బాలో పడేసిన అనుకోండి, ఎట్లా పోతుంది? అది పోతే డెడ్ లెటర్ ఆఫీస్ కన్నా పోవాలి, లేకపోతే నాకన్నా పంపించేసి నాకన్నా డబ్బులు తీసుకుంటారు. మరి స్టాంపు పెట్టకుండా కనుక మనం పొరపాటున వేస్తే ఆ పోస్ట్ మంచివాడైతే మీకు అందజేసిన తర్వాత మీ దగ్గర డబ్బులు ఛార్జీ తీసుకుంటారు. నా దగ్గర అలా తీసుకున్నాడు ఒకసారి. లేకపోతే డిఎల్ఓ ఉంటుంది, డెడ్ లెటర్ ఆఫీస్కి పోతే. సో దానికి చిరునామా ఉండాలి, ప్రాపర్ చిరునామా ఉండాలా, ప్రాపర్ వాల్యూ గల స్టాంప్ ఉండాలి. నేను కవర్ ఇవ్వగానే పోస్ట్ మ్యాన్ లో జోకుతాడు అనమాట, 50 గ్రాములు ఉందండి, 20 రూపాయలు పెట్టమంటాడు. సో భక్తి, విశ్వాసము, ఆర్తి, ఈ 3 మనకే కొత్త పదాలు కాదండి. భక్తి, విశ్వాసము, ఆర్తితో చేసిన ప్రార్థన టెలిగ్రామ్ వంటిది అన్నా. అందువలన మనం నిద్రపోయే ముందు ఆర్తి, భక్తి, విశ్వాసాలతో కూడి ప్రార్థన చేయాలి. సాయి సాహిత్యం చదివాక మరో శుభోదయానికి స్వాగతం పలుకుతూ నిద్ర లేవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో ప్రార్థన, ధ్యానము తలపాలి. ప్రయాణంలోనూ, కార్యాలయంలోనూ, తిరిగి గృహాన్ని చేరుకునేప్పుడు నిరంతరం భగవన్నాం. మేము కారులో వెళ్ళాము, 2-3 ట్రిప్పులు కొట్టాం, ఆయన భజన చేసాం కారులో. ఆయన అబ్బాయి పాపం ప్రతి టీవీ అన్ని రకరకాల ఛానల్స్ ఉంటాయి, రేడియో మిర్చి రకరకాల ఛానల్స్ ఉన్నాయి. పాపం ఆ అబ్బాయికి అవకాశం ఇవ్వలేము. కార్యక్రమం మొదలుగానే భజన మొదలు పెట్టేవాడు. చేయొచ్చు. ఇప్పుడు మనం రైల్లో కూర్చున్నప్పుడు ఒక్కళ్ళు కూర్చుని ఇక్కడ నామస్మరణ, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతాం చెప్పట్లేదు. మన పని మనం చేసుకోవచ్చు. 7-8 గంటల ప్రయాణం ఉంటుందండి. పొరపాటున ఢిల్లీ రైలు ఎక్కితే 32 గంటల ప్రయాణం. అంటే అందరు కాదు, 2 గంటల్లో
ఎయిర్లో ఎయిర్ బస్లో వెళ్ళేవారు ఉన్నారు. ఆ 2 గంటలు కూడా చేసుకోవచ్చు మనం. సో మనం టైంని యూటిలైజ్ చేసుకోవటం అనమాట. సో ప్రయాణంలో కావచ్చు, కార్యాలయంలో కావచ్చు, తిరిగి గృహాన్ని చేరుకునేప్పుడు నిరంతరం భగవనామ స్మరణ చేస్తూ ఉండాలన్నారు. ఏదైనా విరామ సమయం దొరికితే సేవా కార్యక్రమాలకు వినియోగించమన్నారు. ఫైనల్ గా స్వామి ఏం చెప్తారంటే, మన సుఖ సంతోషాలతో సామరస్యంతో జీవిస్తూ మన చుట్టూ ఉన్న వారికి కూడా ఆ విధంగా జీవించడానికి అనువైన వాతావరణాన్ని కల్పించాం. ఇదే అనుష్ఠానం అన్నారు. ఇదే ఆధ్యాత్మికత అన్నారు. సో భగవంతుని యందు పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. నేను దివ్యత్వాన్ని అనుభవించాలని తపన చాలా ముఖ్యం. ఒక మహాకవి చెప్పాడట, ఆయన పేరు మిల్టన్, ఇంగ్లీష్ మహాకవి. ఏం చెప్పాడంటే, చీకటిని తరిమేసేందుకు మినుగురు పొరుగు చేసే ప్రయత్నం కూడా విజయాన్ని కాంక్షించే వానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఐఎమ్ రిపీటింగ్ జస్ట్ లైక్ రత్తమకాళి. చీకటిని తరిమేసేందుకు మొత్తం చీకట్లో ఉన్న అనుకోకుండా లోపల తలుపు చేయగా లోపల మినుగురు పురుగు ఉందనుకోండి, మినుగురు పురుగు ఎంత కాంతి ఇస్తుందంటే మనకు తెలుసు. చీకటిగా ఉన్న ప్రదేశంలో ఆ మినుగురు పురుగు కాంతి మనకు సరిపోతుంది. మనకు కావాల్సిన ఒక 2 నిమిషాలు అది లైట్ ఇచ్చింది అనుకోండి, మనకు కావాల్సిన స్థలానికి టేబుల్ మీదకో పోతాం, అగ్గిపెట్టో లేకపోతే ఛార్జీ లైట్ పట్టుకోవడానికి ఆ మినుగురు పురుగు కాంతి సరిపోతుంది. చీకటిని తరిమేందుకు మినుగురు పురుగు చేసే ప్రయత్నం కూడా విజయాన్ని కాంక్షించే వారికి పూర్తిగా నిలుస్తుంది. కనుక మనం నిత్య జీవితంలో అటువంటి ఆర్తి, భక్తి, విశ్వాసాలతో ఒక అడుగు వేస్తే భగవాన్ బాబా మన వైపు 100 అడుగులు వేస్తామన్నారు. ఉత్త చేతులతో నా దగ్గర రండి, అనుగ్రహం నింపి పంపుతామన్నారు. ఇక్కడ ఉత్త చేతులు అంటే ఎంప్టీ హ్యాండ్స్ కాదు. స్వామి చెప్పింది చాలాసార్లు అనుకోండి, ఉత్త చేతులతో రండి నా దగ్గర నింపుకోమంటే ఇక్కడ ఉత్త చేతులు అంటే స్వామి ఇచ్చిన డెఫినెన్స్. ఉత్త చేతులు అంటే స్వార్థం అనే మాలిన్యం లేని సేవలు చేసే చేతులు అనమాట. రిపీట్, స్వార్థం అనే మాలిన్యం లేని సేవలు చేసే చేతులతో నా దగ్గర రండి, అనుగ్రహ వర్షాన్ని పొందుకుపోండి అని చెప్పారు. దిస్ ఇస్ ఏ స్మాల్ ఒక సందర్భంలో స్పిరిచువాలిటీ ఇన్ డైలీ లైఫ్ చాలా ముఖ్యమైన టాపిక్. స్టడీ సర్కిల్లో కూడా మాట్లాడుతుంటుంటారు. ఓం ఇంకా వేరే అంశం ఉంది కానీ సమయం లేదు. ఐ విల్ పోస్ట్. ఈరోజు గురువారం అండి. ఈ నెలలో మనకి 5 గురువారాలు వస్తాయి. అమ్మవారు లక్ష్మీదేవి పూజ చేసుకుంటుంటారు అన్నమాట గురువారం. ఐ కెన్ పోస్ట్ ద టాపిక్, యూ కెన్ గో త్రూ ఇట్. పూజా విధానం. ఓం శాంతి శాంతి శాంతి.